హాయ్ హలో నేను మీ నివాస్ వాల్మీకి. మనం న్యూమరాలజీ సర్వీసెస్ 5 టైప్స్ ఉంటాయి. మనవి ఆల్రెడీ సర్వీస్ 1 సర్వీస్ 2 గురించి డీటెయిల్డ్గా ఆ సర్వీస్ నేను ఎలా చేస్తాను, దాంట్లో ఏమేమి కంటెంట్ని మీకు పరిచయం చేస్తాను అనేవన్నీ కూడా గత 2 వీడియోస్లో, అంటే న్యూమరాలజీ సర్వీస్ 1 అండ్ సర్వీస్ 2లో వివరంగా మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఈరోజు ఎక్కువ మంది ఇష్టపడేది, ఎక్కువ మంది చేయించుకునేది, ఎక్కువ మంది లైఫ్ లాంగ్ ఫాలో అయ్యేది అయినటువంటి మూడో సర్వీస్ నెంబర్ 3. ఇందులో ఏ కంటెంట్ ఉంటుంది, ఏమేమి కంటెంట్ మనం ఎలా చేస్తాము, సర్వీస్ ఎలా ఇస్తాము, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ యొక్క సర్వీస్ నెంబర్ 3 వీడియోలో వివరంగా చూద్దామండి. ఉదాహరణకి మనం ఇక్కడ కళ్యాణమూర్తి గారిని తీసుకుందామండి. కళ్యాణమూర్తి ఏప్రిల్ 30th 1982 డేట్ ఆఫ్ బర్త్, 2 PM మధ్యాహ్నం తర్వాత 2 PM వరంగల్. ఈ పర్సన్ యొక్క జాతకంతో నేను సర్వీస్ నెంబర్ 3 ఎలా ఇస్తాను అనే విషయాల్ని చూద్దామండి. మొదటగా సర్వీస్ 1 సర్వీస్ 2లో చెప్పుకున్న విషయాల్ని బ్రీఫ్గా చెప్పుకొని వాటికంటే అదనంగా ఇందులో ఏమిస్తాము, ఏమి చేర్చుతాము అనే విషయాలని మనం మాట్లాడుకుందామండి. మొదటగా ఇక్కడ 2 గంటలు PM అని టైం ఇచ్చారు. నేను BTR ద్వారా అది చెక్ చేశాను. అలా చెక్ చేశాక అది కరెక్ట్ అని తెలిసింది. సో ఈ టైంనే ఉంచేయటం జరిగింది. ఇప్పుడు కేపీ ఆస్ట్రాలజీ యాప్ గుర్తుంచుకోండి, మనం సైంటిఫిక్గా వాడే ఒకే ఒక యాప్ కేపీ ఆస్ట్రాలజీ యాప్. చాలా అక్యురేట్గా, చాలా పాయింట్ ఆఫ్ రేంజ్లో గ్రహాలు, భావాలు మనకు అందులో డిగ్రీలు, నిమిషాలు, సెకండ్లో రావడం జరిగిద్ది. మనం దాన్ని నిమిషాల్లోకి సవరించుకుంటాం అన్నమాట. దాని ద్వారా మాత్రమే మనం ఈ యొక్క రాశి చక్రాన్ని, గ్రహ భావ పట్టికల్ని తీసుకోవాలి. మరో వీడియోలో మీకు ఈ యొక్క యాప్ ద్వారా మనం దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది చెప్తాను. ఎందుకు కేపీ ఆస్ట్రాలజీ యాప్ ద్వారా మనం తయారు చేసుకోవాలి అంటే, మనకి సాంప్రదాయక సిద్ధమైనటువంటి ఆస్ట్రాలజీ యాప్లు బోలెడున్నాయి. ఇక్కడ ఎవరిష్టం వచ్చినటువంటి ఆయనాంశాన్ని వారు తీసుకొని ముందుకెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ అన్ని ఆయనాంశాల కల్లా కేపీ ఆయనాంశ న్యూ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉందనేది ఇప్పుడు అప్డేట్ వెర్షన్. కాబట్టి మనం కేపీ ఆయనాంశ న్యూతో ఉన్నటువంటి కేపీ ఆస్ట్రాలజీ యాప్నే మనం యూజ్ చేయాలి. అయితే ఈ మధ్య కొందరు మామూలు యాప్ల్లో కూడా కేపీ ఆయనాంశాన్ని పెట్టి ఇస్తున్నారు, కానీ అది అంత పర్ఫెక్ట్గా లేదు. అయితే ఈ కేపీ ఆస్ట్రాలజీ యాప్ అనేది ఒకప్పుడు మనకి ఇచ్చారు, ప్లే స్టోర్లో ఉండేది, ఇప్పుడు లేదు. ఇప్పుడు మనం గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మాత్రమే తీసుకోవాలి. ఇంకా ఈ కేపీ ఆస్ట్రాలజీ యాప్ గురించి ఒక ప్రత్యేకమైన వీడియోలో ఎలా మనం దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి, దాంట్లో ఎలా సేవ్ చేసుకోవాలి, సేవ్ చేసుకుంది ఎలా చూసుకోవాలి అనేది చాలా వివరణాత్మకంగా మీకు నేను అందిస్తాను. ఓకే, ఇక్కడైతే మనం ఈ యొక్క చార్టుని కేపీ ఆస్ట్రాలజీ యాప్ ద్వారా వేసామని చెప్పడం నా ఉద్దేశం. ఓకే, ఇలా వేసినప్పుడు మనకి సింహంలో లగ్నం పడింది, అంటే 12:47 ఈ విధంగా 1 2 3 4 5 అట్లా 12 వరకు భావాలు పడ్డాయి. తర్వాత గ్రహాలు ఏ ఏ రాశిలో పడ్డాయో మనం ఇక్కడ తీసుకోవడం అనేది జరిగింది. మరి ఇప్పుడేం చేస్తాం, నెక్స్ట్ ఏమైనా ప్రాథమిక దోషాలు ఉన్నాయా అంటే కాలసర్ప దోషం, కుజదోషం, పునర్పు దోషం ఉన్నాయని చూస్తాం. వీరికి రాహు ఎక్కడున్నాడు మనం గమనిస్తే 11వ భావంలో ఉన్నాడు రాహు. సో ఇది వ్యయంలో కూడా లేదు, 11లోనే ఉన్నాడు, లాభంలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనకి కాలసర్ప దోషం ఉన్నట్లు కాదు. కుజదోషం వచ్చేసి మనకి 1లో ఉన్నాడు, అంటే ఇక్కడ సూచించటం 2వ భావం ఉన్న రాశిలో సూచించినప్పటికీ ఈ 2వ భావం 11:31 స్టార్ట్ అయింది, కానీ కుజుడు 7 ఉన్నాడు, అంటే 1వ భావంలో ఉన్నాడు. ఇది స్వల్ప కుజదోషం మాత్రమే అవుతుంది, స్వల్ప కుజదోషం. దీనివల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు, కానీ కెరీర్లో కొంచెం ఆటుపోట్లు, కొంచెం డౌన్ఫాల్ అవటాలు, బాగా స్పీడ్గా వెళ్తూ స్లో అవ్వడం లాంటివి కెరీర్ పరంగా, ప్రొఫెషన్ పరంగా జరుగుతాయి. అది అంతవరకే. ఇకపోతే నెక్స్ట్ పునర్పు దోషం ఏమైనా ఉందంటే శని చంద్రుడు కలిసి ఉండాలి.
చూసినట్టయితే ఇక్కడ చంద్రుడు ఉన్నాడు, ఇక్కడ శని ఉన్నాడు. సో కలిసి ఉండే ఛాన్సే లేదు. అంటే ఓవరాల్గా వీరికి ప్రాథమికంగా ఉన్న దోషాలు అయితే లేవు కన్ఫామ్. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి? దాని తర్వాత మనం ఏం చేస్తాం? నెక్స్ట్ జన్మ వైబ్రేషన్ రెడీ చేసుకుంటాం. మనకి చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు? ఇక్కడ కర్కాటకంలో ఉన్నాడు. సో రాశి కర్కాటక రాశి అవుతుంది. ఏదైనా రాశి చక్రాన్ని చూసినప్పుడు ఫలాని వారిది ఏ రాశి అని నిర్ణయించాల్సి వస్తే మనం ఏం చేయాలంటే చంద్రుడు, చంద్రగ్రహం ఏ రాశిలో ఉందో చూసుకొని ఆ యొక్క రాశినే వారి యొక్క రాశిగా తీసుకోవాలి. అలా చూస్తే ఇక్కడ చంద్రుడు మనకి 12లో ఉన్నాడు. సో అంటే కర్కాటకంలో ఉన్నాడు. సో వీరిది కర్కాటక రాశి. దీనికి అధిపతి చంద్రుడు, దాని యొక్క వైబ్రేషన్ 7. ఇక నక్షత్ర పాదం పుష్యమి నక్షత్రం 4వ పాదంలో ఉన్నది. ఇది ఇక్కడంత అవసరం లేదు, ముందు ముందు ఉపయోగిస్తాం, అందుకే రాసుకున్నాం. తర్వాత లగ్నం, లగ్నం ఎక్కడున్నాడు అంటే రోమన్ అంకె 1 లగ్నాన్ని సూచిస్తుంది. ఈ సింబల్ ఇట్లా గీయటం, ఇది సింహంలో ఉన్నాడు కాబట్టి సింహ లగ్నం. దీనికి అధిపతి రవి, వీని యొక్క వైబ్రేషన్ 1. సో ఇప్పుడు ఇండెక్స్ ఏమవుతుంది? రాశి ఆర్ లగ్నం 7 ఆర్ 1, దాన్ని 1 ముందు రాసుకుంటే 1/7, దట్ ఈజ్ ఇండెక్స్. ఇక ఆర్పి కావాలి. ఆర్పి కావాలంటే ఏంటి? రూలింగ్ ప్లానెట్స్ రాసుకోవాలి. అంటే డే లార్డ్, లగ్నం యొక్క సబ్ లార్డు, సబ్ లార్డు, స్టార్ లార్డు, సైన్ లార్డు, రాశి యొక్క స్టార్ లార్డు, సైన్ లార్డు, ఈ 7ని రాసుకోవాలి. ఈ 7ని చూస్తే శుక్ర, గురు, బుధ, కేతు, రవి, శని, చంద్ర వచ్చింది. సో వీటి యొక్క వైబ్రేషన్స్ తీసుకుంటే శుక్రుడి యొక్క వైబ్రేషన్ 9, గురు యొక్క వైబ్రేషన్ 3, బుధ యొక్క వైబ్రేషన్ 5, కేతు యొక్క వైబ్రేషన్ 4, రవి 1, శని 8, చంద్ర 7. సో ఈ యొక్క వైబ్రేషన్స్ మొత్తం మనం యాడ్ చేసుకుంటే రూలింగ్ మూలగ్రహం వస్తుంది. 8, 7, 15, 1, 16, 4, 20, 21, 5, 25, 28, 37. సో 3 + 7 10, 1 + 0 1. రూలింగ్ మూలగ్రహం 1. 1 అంటే సూర్యుడు, అంటే రవి, 1 రవి. సో ఇక్కడ ఆర్పి ఏంటి? 1. ఇండెక్స్ ఏమో 1/7, ఆర్పి 1. ఇది కూడా తీసుకున్నాం. దీని తర్వాత ఏం చేస్తాం? వీరి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు, తర్వాత వీరు ఆల్రెడీ మ్యారీడ్ అనుకోండి. ఇప్పుడు 82 అంటే మనకి ఆ యొక్క 18, 24, 42 ఇయర్స్. వీరు మ్యారీడ్ అయితే వీరి యొక్క మ్యారేజ్ డేటు, వీరి యొక్క మ్యారేజ్ డేటు, లైఫ్ పార్ట్నర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, చిల్డ్రన్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్స్ కూడా తీసుకోవటం జరిగింది. దాన్ని చూస్తే వారి నుంచి కూడా వీరికి కొంత నెగిటివ్ అనేది రావటం జరిగింది. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకునేటప్పుడు యాక్చువల్గా ఇతంది వరంగల్ కాదు, ఇంకా వేరే ఊరు. అయితే ఇక్కడ ఒక ఊరు ఇవ్వకుండా ఉండటం, తర్వాత వీరి ఫ్యామిలీ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వకుండా ఉండటం జరిగింది. ఎందుకంటే అది కొంచెం గోప్యంగా ఉంచాల్సి వచ్చింది, బాగుండదు కాబట్టి. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేశాను? వారి యొక్క మ్యారేజ్ డేట్ ఎలా ఉందో చూశాను. మ్యారేజ్ డేట్ ప్రకారం ఏమైనా నెగిటివ్ ఉందో చూశాను. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఒక బాబు, ఒక పాప, వారి గురించి చూశాను. లైఫ్ పార్ట్నర్ చూశాను. చూస్తే వాళ్ళ ద్వారా కూడా కొంత ఎఫెక్టివ్ అనేది ఇతని మీద కనిపించింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశాను? ఇక ట్రయాంగిల్ పార్ట్కి వెళ్ళాను. ఈ ట్రయాంగిల్ పార్ట్కి వెళ్ళి వీరి యొక్క నేమ్ టోటల్ డిసైడ్ చేద్దామని చూశాను. అలా చూస్తే ఏమైందంటే ఇక్కడ రూలింగ్ నెంబరు, ఇక్కడ డెస్టినీ నెంబరు, తర్వాత ఇది వచ్చేసేమో హార్మోనిస్. వీరి యొక్క ప్యాటర్న్ వచ్చేసి 34 1982, 34 1982. ఇక్కడ 3 వస్తుంది, ఇదేం 4 వస్తుంది, 10 18 22 వస్తుంది, 4 6 9. ఇది ప్యాటర్న్ 3 4 2 9. ఈ ప్యాటర్న్లో 9కి హార్మోనిస్ 3 6 9 ఇక్కడ వేసుకోవాలి. 3 6 9. దీనికి ఎక్స్ట్రా యాడింగ్ 4 5, అంటే 3 6 9 4 5 ఇక్కడ లోపల వస్తాయి. ఇటు రూలింగ్ నెంబర్ వచ్చేసి 3, డెస్టినీ నెంబర్ వచ్చేసి 9. 3కి ఏమైనా డెడ్ యాంటీ ఉన్నాయి ఇందులో అంటే లేవు, 9కి ఏమైనా అంటే లేవు. సో ఇవన్నీ రాసుకోవాలి మనం. ఏమేంటి? 3 4 5 6 9. ఇవన్నీ కూడా మనం నేమ్ యొక్క సింగిల్ డిజిట్ని డిసైడ్ చేయడానికి ఇవి తీసుకోవాలి. ఓకే, తర్వాత ఈ యొక్క ప్యాటర్న్ కనుక మనకు ఒకసారి చూసినట్లయితే ఇందులో 2 9 అనే డెడ్ యాంటీ ఉంది. 2 9. ఇప్పుడు ఇతను దాదాపుగా నాకు ఒక 3 years బ్యాక్ నా దగ్గరికి వచ్చారు. అప్పటికి ఇతని వయసు ఎంత? 3 years బ్యాక్ అంటే బహుశా 2001 అయి ఉంటుంది, 2021 అయి ఉంటుంది. అంటే ఈ యొక్క 18 19 39 ఏళ్ళ వయసులో వచ్చారు. సో 39 ఏళ్ళ వయసు అంటే ఈ 2 అయిపోతాయి.
ఇది 15 ఏళ్ళు, ఇది 15 30. అంటే ఇక్కడ 31 నుంచి 45కి వచ్చాడు. ఇక్కడ ఏంది నార్మల్గా జరుగుతుంది 31 టు 45. అయితే రెండు డెడ్ యాంటీ అవడం వల్ల ఈ నార్మల్ కూడా బాగా స్ట్రగుల్ అనుభవిస్తూ ఉండే పరిస్థితి ఉందన్నమాట. సో అలా ఉన్నప్పుడు నా దగ్గర రావడం జరిగింది, నేను నేమ్ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఇది ఏమైంది నేమ్ ఇస్తే అనేది చూద్దామండి. ఇప్పుడు నేమ్ టోటల్ అనేది దీని ద్వారా మనం డిసైడ్ చేస్తాం. ప్యాటర్న్ ఏంటి మనకి 3 4 2 9. ఎన్నిసార్లు రాసుకోవాలి? 5 ఉన్నాయి. 1 2 3 4 5 ఉన్నాయి. 5 సార్లు రాసుకోవాలి. 3 4 2 9 3 4 2 9 3 4 2 9 3 4 2 9. ఫస్ట్ మనం తీసుకోవాలి 3 తీసుకోవాలి. అన్నిటి దగ్గర 3 3 3 3. తర్వాత 4 తీసుకోవాలి. 4 4 4 4. తర్వాత 5 తీసుకోవాలి. 5 5 5 5. తర్వాత 6 తీసుకోవాలి. 6 6 6 6. తర్వాత 9 తీసుకోవాలి. 9 9 9 9. ఇప్పుడు చూడండి కొత్త ప్యాటర్న్ 3 + 3 6, 4 + 3 7, 2 + 3 5, 9 + 3 12 అంటే 3. ఇందులో మరలా 7 3 డెడ్ యాంటీ వచ్చింది. సో ఇది పనికిరాదు. ఇది చూద్దాం. 3 4 7, 4 4 8, 2 4 6, 9 4 13 అంటే 4. ఇక్కడ చూసినట్లయితే 7 4 డెడ్ యాంటీ. సో ఇది సరిపోదు. నెక్స్ట్ ఇటు 3 5 8, 4 5 9, 2 5 7, 9 5 14 అంటే 5, 8 9 7 5. దీనిలో డెడ్ యాంటీ లేదు. పోనీ వీక్ నెంబర్ ఉన్నా కూడా స్టార్టింగ్లో ఉంది. ఈయన వచ్చిందే నా దగ్గరికి 39 ఇయర్స్ తర్వాత, కాబట్టి ఇది ఎప్పుడో 15 ఇయర్స్లోనే పోతుంది. కాబట్టి దీనివల్ల ప్రాబ్లం లేదు. అందువల్ల 5 ఒకటి తీసుకోవచ్చు. ఇక ఇది చూద్దామండి. 3 + 6 9, 4 + 6 10 1, 2 + 6 8, 9 + 6 అంటే 15 6 వస్తుంది. సో 1 6 డెడ్ యాంటీ, ఇది పనికిరాదు. 9 ఇస్తే 10 వస్తాయి సేమ్. 3 4 2 9 2 డెడ్ యాంటీ, ఇది పనికిరాదు. అంటే ఒక్క 5 మాత్రమే పనికొస్తుంది. సో వీరి యొక్క నేమ్ టోటల్ సింగిల్ డిజిట్ ఎంత? 5. ఈ 5కు డబల్ ఏమొస్తాయి? 14 23 32 41 59. ఇందులో కొట్టేయడానికి ఏమన్నా బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయంటే 14 బ్యాడ్ నెంబర్ తీసేద్దాం. కానీ ఇందులో డెడ్ యాంటీ, డైరెక్ట్ డెడ్ యాంటీ లేదు, డైరెక్ట్ బ్యాడ్ నెంబర్ లేదు, ఇండైరెక్ట్ బ్యాడ్ నెంబర్ లేదు, ఇంకా డెడ్ యాంటీ లేదు. సో 23 32 41 59. 23 32 41 41 తర్వాత 50 59. 41 50 59. ఈ 5 చూడాలి. ఈ 5కి మనకి నేమ్ టోటల్ ఏమొస్తుందో చూద్దామండి. నేమ్ టోటల్ మరలా ఈ యొక్క ప్యాటర్న్స్ వేసుకోవాలి. 5 సార్లు ఇక్కడ 5 వేసుకోవాలి. 3 4 2 9, 3 4 2 9, 3 4 2 9, 3 4 2 9, 3 4 2 9. ఫస్ట్ ఇక్కడ ఈ యొక్క నేమ్ టోటల్ 23ని 2 ఇక్కడ రూలింగ్ కింద 3 డెస్టినీ కింద తీసుకుంటాం. అలాగే 32 ఇలా తీసుకుంటాం, 41 ఇలా తీసుకుంటాం, 50 ఇలా తీసుకుంటాం, 59 ఇలా తీసుకుంటాం. ఇప్పుడు చూడండి ఫస్ట్ది 32 ఇది యాప్టే సరిపోతుంది. 93 యాప్టే అంటే 23 ఒకటి ఓకే, 23లో పెట్టచ్చు. తర్వాత ఇక్కడ 33 సేమ్ కాబట్టి ఫ్రెండ్లీగా ఉంటుంది. కానీ 92 డెడ్ యాంటీ. సో ఇది డెడ్ యాంటీ కాబట్టి ఇది పనికిరాదు. 32 పనికిరాదు. 41 చూద్దాం. ఇక్కడ 3కి 4 యాంటీ, డెడ్ యాంటీ కాదు కానీ ఇక్కడ యాంటీ అవుద్ది. సో యాంటీ. 91 యాప్ట్, ఇది యాప్ట్ అయినప్పటికీ ఇది యాంటీ కాబట్టి ఇది పనికిరాదు. 41 కూడా పనికిరాదు. ఇక 50, 3కి 5 యాప్ట్, 5 దేనికైనా యాప్టే, యాప్ట్. 9కి 0 డిస్ట్రిక్ట్ అని, ఇది మంచిదే. సో 50, 23 తర్వాత 50. నెక్స్ట్ 59, 3కి 5 యాప్టే, 1కి 9 యాప్టే, 9కి 9 ఫ్రెండ్లీ, ఇది 9 ఇది 9 కాబట్టి ఫ్రెండ్లీ. సో ఇది ఓకే అంటే 59 ఓకే. సో వీరి యొక్క నేముని 23 50 59 వీటిల్లో ఏదో ఒక నెంబర్ ద్వారా డిసైడ్ చేయొచ్చు. ఇది ఇప్పటి వరకు మనం సర్వీస్ 1లో ఇదే చెప్పుకున్నాం, సర్వీస్ 2లో ఇలాగే చేసాం. ఓకే, ఇక్కడ మనం నేమ్ ఇచ్చేస్తాం, దీనికి కూడా ఇస్తాం నేము. మరి ఈ సర్వీస్ 3లో అదనంగా ఏం తీసుకున్నాము, ఇక ఎందుకై తీసుకున్నాము అనే అంశాన్ని ఇప్పుడు చూద్దామండి. అసలు అదనంగా ఎందుకు తీసుకోవాలి? చాలామందిలో వేధిస్తున్నటువంటి ఒకే ఒక ప్రశ్న ఏంటంటే 14 డైమెన్షన్స్ ప్రకారం మనం నేమ్ తీసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా ఇంకా అదనంగా సర్వీస్ ఏం అవసరం ఉంటుంది?
ఇది అందరూ ఇలా అనుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అరాకొరా నాలెడ్జీ ఉన్నటువంటి ఎందరో న్యూమరాలజిస్టులు న్యూమరాలజీ అంటే నేమ్ కరెక్షనే, నేమ్ కరెక్షన్ అంటే నేములో ఏదైనా ఒక లెటర్ చేర్చడం, ఏదైనా ఒక లెటర్ పెట్టడం ద్వారా మంచి నెంబర్లో పెట్టడం, ఇంతవరకే ప్రచారం చేశారు. ఇదే కారణం. అంటే ఏంటంటే కంప్లీట్ సబ్జెక్టులో మీరందరూ ఎడ్యుకేట్ కాకపోవడమే దీనికి కారణం. సో ఇక్కడ న్యూమరాలజీ అనే పెద్ద ప్రపంచములో నేమ్ కరెక్షను లేదా నేమ్ చేంజ్ అనేది ఒక చిన్న నీటి బిందువు లాంటి విషయం. ఇక 1% అనుకోండి, 1%. ఈ 1%ని మనం అప్లై చేసుకొని యూటిలైజ్ చేసుకుంటేనే లైఫ్ అద్భుతంగా ఉంటుంది. కానీ ఇంకా 99% ఏదో ఉంది న్యూమరాలజీలో. ఆ ఏదోనే ఇప్పుడు మనం సర్వీస్ 3లో చెప్పుకోబోయేది. అంటే ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ నాకు కాళ్ళకి మంచి చెప్పులు ఉన్నాయి, లేదా మంచి షూ ఉన్నాయి. సరే ఉన్నాయి, బాగుంది. ఇప్పుడు ఉన్నాయి కదా అని చెప్పేసి నేను బాగా ఒక అగ్నిగుండం లాగా ఏదన్నా మండుతూ ఉంటే నాకు మంచి షూ ఉన్నాయి కదా అని అందులోకి దూకాననుకోండి, ఏమవుద్ది ఊహించండి. అవి మంచి షూనే, మంచి చెప్పులే, కానీ ఆ మంటల్లో దూకితే ఆగిద్దా? ఓకే, ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది. ఒక మంచి నేముని మీరు తీసుకున్నప్పటికీ, ఆ నేమ్ యొక్క పవర్ని మీరు పొందినప్పటికీ, మీరు మీ జర్నీలో మీ ప్రొఫెషన్ పరంగా మీరు వెళ్ళే విధానంలో ఒక పెద్ద అగాధములో తెలిసి దూకారనుకోండి, లేదా తెలియకుండా దూకారనుకోండి, ఆ నేము మిమ్మల్ని ఏమీ కాపాడలేదు. అంటే నేము యొక్క పాజిటివ్ అనేది మిమ్మల్ని కాపాడటానికి ఒక రేంజ్ ఉంటుంది. ఆ రేంజ్లోని మీరు వెళ్ళాలి. ఆ రేంజ్కి మించి మీరు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎలాంటి ప్రిస్క్రిప్షన్స్ తీసుకోవాలి అంటే అదే ఈ సర్వీస్ 3లో చెప్పేటువంటి అదనపు సమాచారం. ఇప్పుడు నేను కాళ్ళకి చెప్పులు వేసుకున్నాను అనుకోండి, లేదా మంచి షూ వేసుకున్నాను అనుకోండి. ఓకే, మంచి షూ వేసుకున్నాను, చాలా కాస్ట్లీ, బాగున్నాయి అని చెప్పి ఒక మండుతున్నటువంటి ఒక అగ్నిగుండంలోకి వెళ్ళి నేను దూకాను అనుకోండి, కాళ్ళకు మంచి చెప్పులు ఉన్నాయి కదా అని అవి ఆగుతాయా చెప్పండి? అలాంటిది ఒక మంచి నేముని తీసుకొని దాని యొక్క పవర్ని మీరు పొంది ఆ తరువాత మీరు చేసే ప్రతి పనిని కూడా మామూలు సాంప్రదాయ పద్ధతిలో చేయటం అనేది అలాంటిది. అంటే ఒక మంచి నేముని తీసుకున్నారు, దాని యొక్క పవర్ని మీరు పొందేందుకు చాలా కష్టపడి చాలా నిష్ఠగా మీరు దాన్ని అప్లై చేసుకున్నారు, యూటిలైజ్ చేసుకున్నారు, అంతవరకు చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటి, మీరు ఒక బిజినెస్ చేయాలనుకున్నారు, లేదా పార్ట్నర్స్ని కలవాలనుకున్నారు. ఇవన్నీ చేయాలనుకున్నప్పుడు మీ దగ్గర దానికి తగినటువంటి ఇన్కమ్ ఉంది, దానికి తగినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఉంది, మెటీరియల్ ఉంది, ఆ యొక్క బిజినెస్లో మీకు చాలా తెలుసు. అయినప్పటికీ మీరు దానికి ఒక మంచి రోజు కోసమో ఒక మంచి ముహూర్తం కోసమో మన సాంప్రదాయ సిద్ధములో ఒక చిన్న పంచాంగం బుక్ పట్టుకొని కూర్చున్న ఒక టెంపుల్లోని పురోహితుని దగ్గరికి వెళ్ళి లగ్నం పెట్టించుకొని వెళ్ళారనుకోండి, అదే సెక్యూరిటీగా చెప్పులు ఉన్నా కూడా షూ ఉన్నా కూడా ఒక అగ్నిగుండంలో దూకితే ఏమైందో అదే అవుతుంది. మరి అది లేకుండా మరి మీకు అందులో కూడా మంచి ప్రాఫిటబుల్ రావటానికి, గెయిన్ఫుల్గా ఉండటానికి, మీరు లాస్ అవ్వకుండా ఉండటానికి ఏం చేయాలి అంటే ఆర్బిటాల్ థియరీ తెలిసి ఉండాలి. ఏ ఇద్దరి వేలు ముద్రలు ఒకేలా ఎలా ఉండవో అలాగే ఏ ఇద్దరికి ఆర్బిటాల్ థియరీలు ఒకేలా ఉండవు. సో ఇక్కడ అప్డేటెడ్ వెర్షన్ ఇది. ఇప్పటి వరకు మనం ఏం చేస్తున్నాం, మనం బిజినెస్ చేయాలనుకుంటాం, ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటాం, అన్నీ ఓకే. నెక్స్ట్ ఏం చేస్తాం, ఒక ముహూర్తం కోసమో ఒక మంచి రోజు కోసమో ఒక పురోహితుడిని, అతని దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న పంచాంగాన్ని మనం ఆశ్రయిస్తాం. ఇక్కడ పురోహితుల గురించి కానీ పంచాంగం గురించి కానీ నేను చెడుగా మాట్లాడటం లేదు. అవన్నీ మన సాంప్రదాయాలే, అవన్నీ ఒకప్పుడు నిజాలే. కానీ ఇప్పుడు అంతకి మించినటువంటి అప్డేట్లో మనం ఉన్నాం. అలాంటి అప్డేట్ని మనం అందులో పొందుపరుచుకోమని చెప్పటమే నా ఉద్దేశం. తద్వారా మీ యొక్క వ్యాపారాన్ని, కెరియర్ని, భవిష్యత్తుని బాగా బంగారుమయం చేసుకోమన్నదే నా ఉద్దేశం. ఓకే, అలాంటి ఆర్బిటాల్ థియరీ అనే ఒక టాపిక్ని మనం ఇందులో తీసుకుంటాం.
ఇది 2 సర్వీసెస్ కంటే అదనంగా 3వ సర్వీసులో ఏముంటాయి అని. మరి ఆ 2 సర్వీసు ఉన్నోళ్ళు ఏం చేస్తారు? మరి ఆర్బిటాల్ థియరీ వాళ్ళకు ఉండదు కదా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అది చేసుకోవాల్సి వచ్చినప్పుడు మరలా నన్ను అడుగుతారు. నాకు టచ్లోనే ఉంటారు కదా, ఎప్పుడు వాళ్ళు రాసి నేను చూస్తుంటాను, వాళ్ళకి సలహా ఇస్తుంటాను, మంచి రోజు ఎలా చూసుకోవాలని చెప్తుంటాను. మరి వాళ్ళు నన్ను ఆశ్రయిస్తారు. అప్పుడేం చేస్తాను? ఆ 2 సర్వీసులు తీసుకున్న ఎవరికైనా ఇది కావాల్సి వస్తే మరలా వారికి ఫీజు తీసుకొని అది ఇస్తాను. కానీ మీకు ఒకేసారి సర్వీస్ 3 తీసుకోవటం వల్ల ఆల్రెడీ ఇవన్నీ మీ దగ్గరే ఉంటాయి కాబట్టి మరలా నేను కొత్తగా వేయాల్సిన అవసరం లేదు. కాబట్టి అవి చూసే నేను మీకు చెబుతూ ఎలా మీరు చూసుకోవాలో మిమ్మల్ని గ్రాడ్యువల్గా ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాను. అప్పుడు మీరు ఇదే కాకుండా మీదే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్లో ఇంక కొంతమందిది కూడా ఈ విధంగా మీరు ఒక సరైన మార్గంలో తీసుకెళ్ళడానికి అది మీకు బెనిఫిట్గా ఉంటుంది. ఇది ఒక టాపిక్ ఆర్బిటాల్ థియరీ. అది ఓకే. మరి ఇక మనకి అన్నీ ఉన్నాయి, బాగానే ఉంది, కానీ మనం ఒక ఇంట్లో నివాసం ఉంటున్నాం. మరి ఏ ఇంట్లో నివాసం ఉండాలి? ఎటువైపు ఎంట్రన్స్ ఉన్న ఇంట్లో యజమాని నివాసం ఉంటే ఆ యజమానికి పూర్తిగా మంచి జరుగుతుంది, తన కెరీర్ అంతా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. దానినే లక్కీ సైడ్ అంటారు. మరి ఏ దిశలో ఉండకూడదు? అన్లక్కీ సైడ్ అంటారు. ఈ లక్కీ సైడ్ని అన్లక్కీ సైడ్ని సాంప్రదాయక పద్ధతిలో నక్షత్రాన్ని బట్టో రాశిని బట్టో చెబుతూ ఉండటం పరిపాటి. అది ఒకప్పుడు. ఇప్పుడు అప్డేట్ అయ్యాం మనం. ఈ అప్డేట్లో అష్టక వర్గు ద్వారా మీ యొక్క లక్కీ సైడు అన్లక్కీ సైడ్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. మరి మీ యొక్క లక్కీ సైడ్ అన్లక్కీ సైడ్ని అష్టక వర్గు ద్వారా తీసుకోవాలనగానే ఇది చూస్తున్న చాలామంది టకటక ఒక యాప్ తీసి దాంట్లో డీటెయిల్స్ ఇచ్చి అష్టక వర్గు అని కొడతారు. మళ్ళీ అక్కడ మీరు తప్పు చేసినట్లే. ఎందుకు? ఇది అష్టక వర్గు మన సాంప్రదాయ సిద్ధములో 333 లేదా 331 బిందువులతోనే ఉంది. దీనిని తర్వాత కేపీ సిస్టమ్ రూపొందించిన తర్వాత దాన్ని ఫాలోవర్స్లో చాలామంది, వారిలో శివల సుబ్రహ్మణ్యం అనేటువంటి ఒక సివిల్ ఇంజనీర్ గారు కూడా దాని మీద ఎన్నో పరిశోధనలు చేసి ఇది 333 బిందువులు కాదు 429 బిందువులు అని డిసైడ్ చేయడం జరిగింది. అది ఏ యాప్లోనూ రాదు. సో మనం యాప్ ద్వారా చేయడం అనేది రైట్ కాదు, మాన్యువల్గానే చేయాలి అష్టక వర్గు. మరి కేవలం లక్కీ సైడ్ అన్లక్కీ సైడ్ కోసమే అష్టక వర్గు? నో. ఈ అష్టక వర్గు ద్వారా ఫ్యూచర్లో లైఫ్లో జరగబోయేటువంటి చాలా ఇన్సిడెంట్లని కేవలం పాయింట్ ఆఫ్ రేంజ్లో తెలుసుకోవడానికి కూడా ఈ యొక్క అష్టక వర్గు కావాలి. ఈ అష్టక వర్గులోని సర్వాష్టక వర్గు టేబుల్ కావాలి. ఆ సర్వాష్టక వర్గు టేబుల్ ద్వారానే మనం లైఫ్లో ఎన్నో ముఖ్య విషయాలైనటువంటి వివాహం, వ్యాపారం, చివరికి ఎప్పుడు చనిపోతామో కూడా తెలియాలన్నా కూడా ఈ యొక్క అష్టక వర్గులోని సర్వాష్టక వర్గు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అయితే ప్రతి దానికి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ని అప్లై చేయడానికి కొన్ని విధానాలు ఉన్నాయి. ఆ విధానాలు నేర్చుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అన్ని సంవత్సరాలు నేర్చుకున్నటువంటి కొద్దిమంది వ్యక్తులు మాత్రమే దాన్ని చేయగలుగుతారు. ఓకే, సరే, ఇదొక టాపిక్ చెప్పుకుంటాం మనం. ఏంటది? అష్టక వర్గు. దీన్ని మాన్యువల్గా వేస్తాం. ఇప్పుడు నేను మీకు వేయబోతున్నాను, ఇక్కడ చూద్దామండి. తర్వాత ఇప్పుడు మనం అదనంగా ఏమొచ్చాయి? సర్వీస్ 1 సర్వీస్ 2 కాకుండా అష్టక వర్గు వచ్చింది, ఆర్బిటాల్ థియరీ వచ్చింది. ఇక మూడవది చాలా ముఖ్యమైనది, లైఫ్లో ప్రతి ఒక్కరికి అవసరమైంది, ఆర్థిక పరమైన గ్రోత్ని పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా, తెలుసో తెలియకో, తగ్గించుకోవాలన్నా పెంచుకోవాలన్నా నార్మల్గా తీసుకెళ్లాలన్నా పనికొచ్చేటువంటి ఒకే ఒక సాధనం ఫార్చునా బిందువులు. ఫార్చునా మీన్ అదృష్టం, అదృష్ట బిందువులు. ఇవి 5 ఉంటాయి: ధనం, భాగ్యం, లగ్న పార్చున, భాగ్యపార్చున, ధనలాభ పార్చున. మరి ఇవి ఎలా ఉన్నాయి? స్ట్రాంగ్గా ఉన్నాయా, వీక్గా ఉన్నాయా? మరి స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఓకే, మీరు మట్టి పట్టుకున్న బంగారం అవుద్ది. మరి వీక్గా ఉన్నప్పుడు బంగారం పట్టుకున్న మట్టి అవుద్ది. మరి ఆ వీక్ని మన నేమ్లోని పవర్ ద్వారా ఎలా స్ట్రాంగ్గా తీసుకెళ్ళాలి? ఒక్క నేమ్లో పవరే సరిపోయిద్దా? ఇంకా వాటికి ఏం యాడ్ చేయాలి? ఈ అన్ని విషయాల్ని నిష్ణాతులైనటువంటి న్యూమరాలజిస్టులు మాత్రమే చెప్పగలరు. కాబట్టి మీరు
ఫీజు తక్కువలో అవుతుంది కదా అని 1000, 2000, 3000 ఇచ్చి ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఏ పేరు పడితే ఆ పేరు తీసుకొని ఏ క్షణం పడితే ఆ క్షణం రాస్తూ అవి దెయ్యాలో దేవుల్లో తెలియని పరిస్థితుల్లో మీ యొక్క టైముని, విలువైనటువంటి లైఫ్ని, డబ్బుని కోల్పోతున్నారు. మిత్రులారా, దీన్ని గమనించండి. ఓకే, ఈ యొక్క మూడో సర్వీస్లో ఇలాంటి విలువైనది కూడా వస్తుంది. దీంట్లో ఇంకొక అంశం కూడా తెలుసుకుంటాం. ఏంటది? మనం ఇప్పటి వరకు ఏ నక్షత్రం ఏ దశ జరుగుతుంది అని చెప్పి మీకు ఈ దశ బాగుంటుంది, ఈ నక్షత్రం ప్రకారం ఇది బాగుంటుందని మభ్య పెడుతూ వచ్చారు. నో, దానికి కాలం చెల్లింది. ఇక్కడ 100 మంది 100 వ్యాపారాలు 100 ప్లేసుల్లో చేస్తుంటే 100 మంది పురోహితుల దగ్గరికి వెళ్తే మంచి లగ్నం చూడమంటే 100 మందికి ఒకే లగ్నం చూసి వాళ్ళు గనక వ్యాపారం బాగా చేయలేకపోతే పోయిన జన్మలో మీ కర్మ అంతే ఏడిచింది, దాన్ని అనుభవించు అని చెప్పేటువంటి చీప్ ట్రిక్స్లో మనం బ్రతకాల్సిన అవసరం లేదు. ఇంతకుముందే చెప్పాను, ఏ 2 వేలు ముద్రలు ఒకేలా ఉండవు. అలాంటప్పుడు ఏ ఇద్దరికి ఒకే మంచి రోజు ఎలా ఉంటుంది? ఏ ఇద్దరికి ఒకే మంచి లగ్నం ఎలా ఉంటుంది? క్వశ్చన్ చేయరేం? అప్డేట్ అయ్యాం కదా. సో ఏ ఇద్దరికి ఒకే మంచి రోజు ఉండదు, ఒకే మంచి లగ్నం ఉండదు. కాబట్టి మనం దేని ద్వారా తెలుసుకోవాలి? ఇంతకుముందు చెప్పుకున్నాం ఆర్బిటాల్ థియరీ, ఇక ముందు చెప్పుకోబోయే లక్కీ నెంబర్స్, ఆల్రెడీ ఇప్పుడు చర్చించుకుంటున్న అష్టక వర్గులోని లక్కీ టైం పీరియడ్. లక్కీ నెంబర్ ద్వారా ఒక రోజు మనకు లక్కీయే కాదో తెలుస్తుంది. మరి ఒక రోజు అంటే 24 గంటలు. ఈ 24 గంటల్లో ఏ 8 గంటలు బాగుందో లక్కీ టైం పీరియడ్ ద్వారా తెలుస్తుంది. ఆ 8 గంటల్లో ఏ 9 సెకండ్లు, ఏ 9 నిమిషాలు, ఏ 9 గంటలు కూడా బాగుందనేది మరలా మనకు ఆర్బిటాల్ థియరీ ద్వారా తెలుస్తుంది. సో లక్కీ నెంబర్ ద్వారా లక్కీ డే 24 అవర్స్, లక్కీ టైం పీరియడ్ ద్వారా 8 అవర్స్, ఆర్బిటాల్ థియరీ ద్వారా చివరగా ఉన్నటువంటి 9 సెకండ్లు కూడా తెలుసుకొని అప్పుడు మనం లగ్నాన్ని పెట్టుకోవటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఆస్ట్రాలజీ ప్రకారం ఏవైతే మనకి అబ్జెక్షన్స్ ఉన్నాయో అవన్నీ తీసేసే మనం లగ్నం తీసుకుంటాం. రావు కాలం ఉండదు, వర్జ్యం ఉండదు, ఇవన్నీ ఉండవు. ఉండకుండా ఉన్న మంచి దానిలో కూడా మనకి బెస్ట్ ఏదని తెలుసుకునేదే ఈ ప్రక్రియ. సో ఇక్కడ మనం ఆర్బిటాల్ థియరీ తీసుకుంటున్నాం, తర్వాత అష్టక వర్గు తీసుకుంటున్నాం, ఫార్చునా బిందువులు తీసుకుంటున్నాం. ఈ మూడు కూడా ఒక్కొక్కటి మనం చేయాలంటే మినిమం ఒక పీస్ఫుల్ మైండ్తో 10 గంటలు తక్కువ లేకుండా చేయాలి. తక్కువలో తక్కువ 6 నుంచి 8 గంటలు కష్టపడాలి. మరి సర్వీస్ 1, సర్వీస్ 2 తీసుకున్న వాళ్ళు ఇలాంటిది ఏదైనా అడిగితే ఎలా చెప్పగలుగుతాం? అందుకని అది వేయాలి మరలా. కాబట్టి దానికి మరలా ఫీజు ఉంటుంది. అదే గనక మీరు డైరెక్ట్గా సర్వీస్ 3 తీసుకుంటే ఇవన్నీ మీ దగ్గరే ఉంటాయి. ఎప్పుడు ఏది అడిగినా మనం లైఫ్లో వాటిని కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు సర్వీస్ 1, సర్వీస్ 2 ఇప్పటికే తీసుకొని ఉన్నారా? డోంట్ వరీ, మీరు సర్వీస్ 3లోకి రండి. సర్వీస్ 3లోకి వచ్చి సర్వీస్ 1కి, సర్వీస్ 2కి మీరు ఎంతైతే పే చేశారో దాన్ని మినహాయించి మిగిలింది పే చేసి మీరు లైఫ్ టైం కస్టమర్గా మారండి. మీ లైఫ్ మొత్తం గోల్డ్ మైన్ చేసుకోండి. సో ఈ 3 టాపిక్స్ని మనం ఇక్కడ ఎక్స్ట్రాగా తీసుకుంటాం. ఈ 3 టాపిక్స్లో మీకు కొంచెంగా ఒక్కొక్క టాపిక్ని ఎలా తీసుకుంటామనేది పరిచయం చేస్తాను. ఎందుకంటే బాగా నిడివవుతుంది కాబట్టి కొంచెంగా పరిచయం చేసి తర్వాత మీకు ఒక్కొక్క టాపిక్ని ఒక్కొక్క వీడియోలో ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఓకే, ఇప్పటివరకు మనం ఈ యొక్క సర్వీస్ 3లో ఏం చెప్పుకున్నాం? సర్వీస్ 1, సర్వీస్ 2లో ఏమైతే చేశామో బ్రీఫ్గా చేశాం. ఇప్పుడు అదనంగా మనం సర్వీస్ 3లో చేయబోయే ఒక అంశం ఏంటంటే ఫార్చునా బిందువులు. ఈ ఫార్చునా బిందువుల్లో మనకి రవి అష్టక వర్గులో, మనం అష్టక వర్గు వేసుకున్నాక రవి అష్టక వర్గులో ఎక్కువ బిందువులు ఏ రాశిలో ఉంటాయో ఆ రాశిని మనం ఇక్కడ తీసుకుంటాం. ప్రజెంట్ ఇక్కడ వీరికి ఈ జాతకుడికి మేషరాశిలో ఎక్కువ అష్టక వర్గు బిందువులు ఉన్నాయి. సో ఈ యొక్క దిశ వచ్చేసి పడమర దిశ. సో ఈ యొక్క పడమర దిశ ఉంది కాబట్టి వీరు గనక డైలీ దీపారాధన ఈ యొక్క పడమర దిశలో చేసుకుంటే, లేదా శివుని పూజించే ఆచారం గనక ఉంటే ఈ పడమర దిశలో ఉంచి గనక చేసినట్లయితే ఐశ్వర్యం, ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. ఎందుకు? న్యూమరాలజీతోనే ఉంటూ సైంటిఫిక్గా మాట్లాడుతూ ఎప్పుడూ చెప్పని ఒక విషయాన్ని ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, ఇక్కడ పూజించటం అంటే ఒక పాజిటివ్ని ఆస్వాదించటం. మీ పరిభాషలో కానీ మీకు తెలిసిన పరిభాషలో కానీ అది దేవుడు కావచ్చు, కానీ నా పరిభాషలో దేవుడు అంటే పాజిటివ్ మనందరికి వచ్చి తీరాల్సిందే. ఇక్కడ శివుడికి ప్రత్యేకంగా ఎందుకు కేటాయించామంటే శివుడికి సంబంధించిన ఓం నమ శివాయ అనే దానిలో ఉన్నటువంటి వైబ్రేటింగ్ అనేది చాలా కొన్ని వేల పాజిటివ్ రేస్ని మీకు కొద్ది కాలంలో అందిస్తుంది.
ఎప్పుడు మీరు పర్ఫెక్ట్గా నాభి నుంచి దాన్ని కనుక పొందగలిగితే. సో ఇలా మీరు ఈ యొక్క ఏదైతే రవి అష్టకోణంలో ఎక్కువ బిందువులు ఉన్నటువంటి మేషరాశి వైపున్న పడమర దిశలో మీకు ఇంకా ఎక్కువ ఆ పాజిటివ్ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు ఈ విషయాన్ని తెలియపరిచాను. సో మనకి రవి అష్టకోణంలో ఎక్కువ బిందువులున్న రాశి వీరికి మేషరాశి. వీరు గనక అది పడమర దిశ కాబట్టి డైలీ ఉదయం పడమర దిశలో కూర్చొని కోర్సు రాసుకున్నా, పడమర దిశలో కూర్చొని వారి ఇష్టాదైవాన్ని ప్రార్థించుకున్నా, పడమర దిశలో కూర్చొని శివుని పూజించినా కూడా అద్భుతమైనటువంటి పాజిటివ్, అంటే మన పేరు ద్వారా మీరు ఎంతో కష్టపడి రాస్తే గ్రాడ్యువల్గా వచ్చే పాజిటివ్ ఇలా చేయడం వల్ల ఇంకా దాని పరిధి తక్కువ టైంలో మీరు ఆ యొక్క లబ్ధిని పొందగలుగుతారు. ఇక నెక్స్ట్ పాత్రా బిందువులు మనకు 5 ఉంటాయి. ధనం, భాగ్యం, లగ్నపార్చున, భాగ్యపార్చున, ధనలాభపార్చున. ఈ 5 పార్చునా బిందువులు రాశి చక్రములో ఎక్కడెక్కడ ఉంటాయి, ఏ నక్షత్రములో ఏ సబ్బులో ఉంటాయి అన్న దాని మీదనే వారి యొక్క ఎకనమికల్ గ్రోత్ ఆధారపడుతుంది. ఓకే, మొదటగా ఇప్పుడు ఈ యొక్క ఉదాహరణలో ఉన్న కళ్యాణమూర్తి గారి జాతకములో ఇవి ఎక్కడ ఉంటాయో చూద్దామండి. మొదటగా ధనం యొక్క ఫార్ములా ఏంటంటే గురువు -11వ భావం ప్లస్ 2వ భావం. ఇప్పుడు గురువు తీసుకుందాం. గురువు చూడండి ఎక్కడున్నారు, ఎక్కడున్నారు, తులాలో. ఇక్కడికి అంటే దేన్ని చూడాలన్నా మనం మేషం నుంచి లెక్కించాలి. మేషం నుంచి 1 2 3 4 5 6 ఇక్కడున్నాడు 7లో. ఈ 6కి ఫిలప్ అయిపోయాయి. అంటే 6 30లు 180, 180కి ఇది కలపాలి 11 23 అంటే 191 23, 191 డిగ్రీ 23 నిమిషాలు. నెక్స్ట్ -11వ భావం. 11 ఎక్కడుంది, మిథునంలో ఉంది. రోమనంకి 11 ఇది. ఇప్పుడు మిథునం అంటే మేష నుంచి లెక్కించాలి ఏదైనా. 1 2 అయిపోయి 2 30లు 60, 60ని 11వ భావం 13 35, 60 + 13 35, 73 35, 73 డిగ్రీల 35 నిమిషాలు. ప్లస్ 2వ భావం. 2వ భావం కన్యలో ఉంది. కన్య అంటే ఇక్కడ దాకా లెక్కేసుకోవాలి, సింహం దాకా. 1 2 3 4 5, 5 30లు 150, 150 2వ భావం ఇక్కడ 11 31, 150 11, 161, 161 డిగ్రీ 31 నిమిషం. ఇది ఈ విధంగా ధనం యొక్క ఫార్ములా గురువు -11వ భావం ప్లస్ 2వ భావంలో వీటిని మనం ప్రతిక్షేపించుకోవాలి. ఇప్పుడు ఇందులో ప్లస్ల వరకు కూడుకోవాలి. ప్లస్లు ఏమేంటివి, 191 డిగ్రీ 23 నిమిషాలు, 101 డిగ్రీ 31 నిమిషం. ఇక్కడ 23 31 లేదా కంప్లీట్గా వేసుకొని కూడదామండి. 191 23, 191 23, దీనికి 161 31 కూడాలి. 161 31 కూడితే ఇటేమో 54, 2 9 6 15 5 1 3, 352 డిగ్రీల 54 నిమిషాలు. 352 డిగ్రీల 54 నిమిషాలు. ప్లస్లు అయిపోయినాయి. ఇప్పుడు మైనస్ తీసుకోవాలి. మైనస్ ఏముంది, -73 డిగ్రీల 35 నిమిషాలు. దీనిలోంచి తీసేయాలి. 73 డిగ్రీల 35 నిమిషాలు. 54లో 35 తీసేయాలి. తీస్తే 19 నిమిషాలు. ఇటు 2లో 3 పోదు, 1 తప్పు వస్తే 12లో 3 పోతే 9, ఇక్కడ 4 ఉంటుంది. 4లో 7 పోదు, 1 తప్పు వస్తే 14లో 7 పోతే 7, ఈ 3లో 1 తప్పు ఉంది కాబట్టి 2, 279 డిగ్రీల 19 నిమిషాలు. 279 డిగ్రీల 19 నిమిషాలు. ఇది ఎక్కడుంటుంది, మనం మేషం నుంచే లెక్కేసుకోవాలి ఏదైనా. 279లో మనకి మేషం 30, 30, 60, 90, 120, 150, 180, 210, 240, ఇది 270, ఇది కూడా అయిపోయింది. 279 ఇది కూడా అయిపోయింది. ఇందులోకి వచ్చింది అంటే మకరంలోకి వచ్చింది. మరి దానికంటే ముందు ధనుస్సు ఎంత అయిపోయింది, 270 అయిపోయింది. ఇంకెంత ఉంటుంది, 9. సో ఎక్కడ మకరంలో, మకరం 9 డిగ్రీల 19 నిమిషాలు. ఏంటిది, ఇది ధనం కాబట్టి ఇక్కడ వేసుకోవాలి మనం. ధనం 9 డిగ్రీల 19 నిమిషాలు. 9 డిగ్రీల 19 నిమిషాలు. మరి ఇక్కడ మకరములో ధనం 9 డిగ్రీల 19 నిమిషాల్లో పడింది. ఈ 9 డిగ్రీల 19 నిమిషాలు అనేది ఏ నక్షత్ర పాదంలో పడింది. దీనికి ఏం చేయాలంటే మనకి ఒక టేబుల్ ఉంటుంది, ఫార్ములా. ఆ టేబుల్ ఫార్ములాలో ఆ యొక్క కోణం
డిగ్రీస్ మినిట్స్ ఏ నక్షత్రం ఏ సబ్బులో పడిందనేది మనం తీసుకోవాలి ఆ యొక్క టేబుల్లో మనం ఫస్ట్ మకర రాశి తీసుకోవాలి. మకర రాశిలో 9 డిగ్రీల 19 నిమిషాలు ఎక్కడ ఉన్నాయి అనేది తీసుకోవాలి. 7 డిగ్రీల 46 నిమిషాల 40 సెకండ్ల నుంచి 10 డిగ్రీల వరకు, ఇక్కడ నుంచి 10 డిగ్రీల వరకు రవి నక్షత్రం శుక్రుని సబ్బులో ఉన్నది. ఇదిగో ఈ పీరియడ్లోనే మనకుంది. 9 డిగ్రీల 19 నిమిషాలంటే 7 డిగ్రీల 46 నిమిషాలు 40 సెకండ్ల నుంచి 10 డిగ్రీల మధ్యలో ఉంది. ఎందులో ఉంది అప్పుడు? ఇది మనకి రవి నక్షత్రం శుక్రుని సబ్బులో ఉన్నది. ఇది రవి నక్షత్రం శుక్రుని సబ్బులో ఉన్నది. ఇది ఒకటి డిసైడ్ అయిపోయింది. అంటే ధనం అనేది కనుక్కున్నాం. నెక్స్ట్ భాగ్యం. దీనికి ఫార్ములా ఏంటి? శుక్రుడు మైనస్ 9వ భావం ప్లస్ 2వ భావం. శుక్రుడు ఎక్కడున్నాడు మనకి? చూడండి, శుక్రుడు మేనంలో ఉన్నాడు. ఇక్కడికి తీసుకోవాలంటే మేషం నుంచి లెక్కేసుకోవాలి. మేషం నుంచి ఇక్కడ కుంభం దాకా 11 30లు 330 ప్లస్ ఇక్కడ శుక్రుడు ఎంత? 1 డిగ్రీ 52 నిమిషాలు. అంటే 330 ప్లస్ 1 డిగ్రీ 52, 331 డిగ్రీ 52 నిమిషాలు. ఇప్పుడు 9వ భావం తీసుకోవాలి. 9వ భావం ఎక్కడున్నాడు? మేషంలో ఉన్నాడు. మనం లెక్కించేది కూడా మేషం నుంచే కదా, కాబట్టి ఇక్కడే తీసుకోవాలి. ఇంక అది మేషమే. ఏటి మేషంలో 12 డిగ్రీల 12 నిమిషాలు. 9వ భావం 12 డిగ్రీల 12 నిమిషాలు అదే వేసుకోవాలి. 12 డిగ్రీల 12 నిమిషాలు ప్లస్ 2వ భావం. 2వ భావం ఆల్రెడీ పైన వేసుకున్నాం మనం. ఎంత? 161 డిగ్రీ 31 నిమిషం. సో ఇప్పుడు ఈ రెండు కూడుకోవాలి. ఫస్ట్ 331 డిగ్రీ 52 నిమిషాలు ప్లస్ 121 డిగ్రీ 31 నిమిషం కూడుకోవాలి. అలా కూడుకుంటే 331 52 ప్లస్ ఏముంది? 161 31 52 31 రఫ్లో వేసుకుందాం 83. దీంట్లో 60 నిమిషాలకి 1 డిగ్రీ అయిపోతుంది. ఇక్కడ 60 నిమిషాలు పోతేక 23 నిమిషాలు. ఈ 1 డిగ్రీ ఇక్కడ వేసుకోవాలి. ఇప్పుడు ఈ కూడుకుంటే 3 6 3 9 3 1 4 493 డిగ్రీల 23 నిమిషాలు మైనస్ ఇక్కడేముంది? 12 డిగ్రీల 12 నిమిషాలు. దాన్ని తీసేయాలి ఇక్కడ ఇందులోంచి. 12 డిగ్రీల 12 నిమిషాలు. 23లో 12 పోతే 11, 3లో 2 పోతే 1, 9లో 1 పోతే 8, 481 డిగ్రీ 11 నిమిషాలు. ఎప్పుడైతే మనకి కంప్లీట్ కోణం ఎంత? మనకి రాశి చక్రంలో 360 డిగ్రీలు. సో ఇక్కడ 360 కంటే ఎక్కువ వస్తే ఆ వచ్చిన దాంట్లోంచి 360 తీసివేయాలి. సో ఇక్కడ మనం ఏం చేయాలి? మైనస్ 360 డిగ్రీలు. దీంట్లోంచి మనం 360 డిగ్రీలు తీసివేయాలి. అలా తీసివేస్తే 1లో 0 పోతే 1, 8లో 6 పోతే 2, 4లో 3 పోతే 1, 121 డిగ్రీ 11 నిమిషాలు. 121 డిగ్రీ 11 నిమిషాలు. మరి ఇది ఎక్కడ పడుతుంది? మనం మేషం నుంచి లెక్కేసుకోండి. 30, 60, 90, 120. 121 కదా, ఇది 120 అంటే ఇందులోకి వస్తుంది, సింహంలోకి వస్తుంది. సో సింహం 120 అంతకుముందు అయిపోయింది, ఇంకో ఒకటే ఉంటుంది. 1 డిగ్రీ 11 నిమిషాలు. సింహం 1 డిగ్రీ 11 నిమిషాలు. ఇది ఏ నక్షత్రం ఏ సబ్బులో ఉంది అనేది మనం సబ్ టేబుల్ నుంచే తీసుకోవాలి. ఇప్పుడు మనం సింహంలోకి రావాలి. అంటే మనకి సబ్ టేబుల్లో సింహరాశిలో తీసుకోవాలి. సింహరాశిలో 46 నిమిషాల 40 సెకండ్ల నుంచి 46 అంటే డిగ్రీలు లేవు, 0, 46 నిమిషాల 40 సెకండ్ల నుంచి 3 డిగ్రీలు వరకు. అంటే ఇక్కడ 1 డిగ్రీ 11 నిమిషాలు అంటే ఈ మధ్యలో ఉంటుంది. 46 నిమిషాలు 40 సెకండ్ల నుంచి అంటే ఇంకా 1 డిగ్రీ కూడా అవ్వాల. అక్కడ నుంచి 3 డిగ్రీల మధ్యలో ఇది ఉంటుంది. అప్పుడు దానికి ఏ నక్షత్రం ఏ సబ్బులో ఉంది అంటే కేతు నక్షత్రం శుక్రుని సబ్బులో ఉన్నది. కేతు నక్షత్రం శుక్రుని సబ్బు. కేతు శుక్ర. ఇందాక రవి నక్షత్రం శుక్రుని సబ్బు, ఇప్పుడు కేతు నక్షత్రం శుక్రుని సబ్బులో భాగ్యం ఉంది. సో ఈ భాగ్యం ఏ రాశిలో ఉంది? సింహరాశిలో. ఇక్కడ వేసుకోవాలి మనం భాగ్యం. 1 డిగ్రీ 11 నిమిషాలు. ఇది
సో 2 అయిపోయాయి. ఇక మూడోది చూద్దామండి. లగ్న పార్చునా. లగ్న పార్చునలో చంద్రుడు మైనస్ రవి ప్లస్ లగ్నం. చంద్రుడు ఎక్కడున్నాడు? చంద్రుడు మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు. చంద్రుడు ఎంత? 14 డిగ్రీలు 13 నిమిషాలు. మనం మేషం నుంచి లెక్కించుకోవాలి కదా. 30, 60, 90 కంప్లీట్ అయిపోయినాయి. 90 ప్లస్ 14 104, 13. 104 డిగ్రీల 13 నిమిషాలు మైనస్ రవి. రవి ఎక్కడున్నాడు చూస్తే మనం రవి మేషంలో ఉన్నాడు. ఇంకా మేషం నుంచి లెక్కించాలి కాబట్టి మనం ప్రత్యేకంగా లెక్కించాం, ఉన్నది వేసుకోవటమే. 16 డిగ్రీల 11 నిమిషాలు. 16 డిగ్రీల 11 నిమిషాలు ప్లస్ లగ్నం. లగ్నం అంటే ఇక్కడ ఉన్నాడు. మేషం నుంచి లెక్కిస్తే 30, 60, 90, 120 అయిపోయింది. 120 ప్లస్ ఈ లగ్నం. లగ్నం అంటే రోమన్ ఇంక 1 12, 47 అంటే 120 ప్లస్ 12 132, 47. 132, 47. ఇప్పుడు ఇది చూద్దామండి. 104, 13కి 104 డిగ్రీల 13 నిమిషాలకి ఈ యొక్క 132, 47 నిమిషాలు కూడాలి. 132, 47 నిమిషాలు కూడాలి. కూడితే ముందు నిమిషాలు కూడుకోవాలి. 47, 13, 50, 60. 60 పూర్తయింది కాబట్టి ఇంక ఇక్కడ సున్నాలు వేసుకొని 60 నిమిషాల బదులు 1 డిగ్రీ ఇక్కడ వేసుకుంటాం. 3, 4, 7. ఇక్కడ 3, 2, 37 డిగ్రీలు. 237 డిగ్రీలు. నిమిషాలు ఏమీ రాలేదు. మైనస్ 16 డిగ్రీల 11 నిమిషాలు. అంటే దాంట్లోంచి తీసేయాలి 16 డిగ్రీల 11 నిమిషాలు. మరి నిమిషాలు ఏం లేవు కాబట్టి మనం ఇక్కడి నుంచి 1 డిగ్రీ అటు అప్పు తీసుకెళ్తాం. 1 డిగ్రీ అంటే 60 నిమిషాలు. 60లో 11 పోతే 49 నిమిషాలు. సో ఇక్కడ 7లో 1 అప్పు పోతే 6 ఉంటుంది. 6లో 6 పోతే 0, 3లో 1 పోతే 2, ఇక్కడ 2. 220 డిగ్రీల 49 నిమిషాలు. 220 డిగ్రీల 49 నిమిషాలు. సో ఇది ఎక్కడ పడింది మనకి రాశి చక్రంలో? 220 మనం 30 నుంచి లెక్కేసుకొని 30, 60, 90, 120, 150, 180, 210 కంప్లీట్. మరి 220 అంటే రుచికంలోకి వచ్చింది. సో రుచికం దానికంటే ముందు 210 అయిపోయింది కాబట్టి ఇంక మిగిలింది 10 డిగ్రీల 49 నిమిషాలు. ఏంటిది? లగ్న పార్చునా. రుచికంలో లగ్న పార్చునా. లగ్న పార్చునా. ఓకే, ఇప్పుడు 220 డిగ్రీల 49 నిమిషాలని మనం మేషం నుంచి లెక్కించుకున్నప్పుడు తులాకి 210 కంప్లీట్ అయింది. ఆ తర్వాత 210 పోతే ఇక మిగిలినంత 10 డిగ్రీల 49 నిమిషాలు రుచికంలో. సో రుచికం 10 డిగ్రీల 49 నిమిషాలు ఇక్కడ రాసుకుందామండి. లగ్న పార్చునా 10 డిగ్రీల 49 నిమిషాలు. ఇప్పుడు ఈ యొక్క వృశ్చిక రాశిలో 10 డిగ్రీల 49 నిమిషాలు అనేది ఏ నక్షత్రం ఏ సబ్బులో ఉంది అనేది చూద్దామండి. అంటే మనం వృశ్చిక రాశి తీసుకుందామండి. వృశ్చిక రాశిలో 10 డిగ్రీల 49 నిమిషాలు అంటే 10 డిగ్రీల 20 నిమిషాల నుంచి 11 డిగ్రీల వరకు ఆ మధ్యలో ఉంది. అదేముందంటే మనకి శని నక్షత్రం రవి సబ్బులో ఉంది. శని నక్షత్రం రవి సబ్బు. శని నక్షత్రం రవి సబ్బు. ఇందాక 2 ఎలా ఉన్నాయి? రవి శుక్ర అంటే రవి నక్షత్రం శుక్రుని సబ్బులో ధనం ఉంది. తర్వాత కేతు నక్షత్రం శుక్రుని సబ్బులో భాగ్యం ఉంది. ఇప్పుడు శని నక్షత్రం రవి సబ్బులో లగ్న పార్చున ఉంది. నెక్స్ట్ భాగ్య పార్చున చూద్దామండి. దీనికంటే ఫార్ములా చంద్ర మైనస్ రవి ప్లస్ 9వ భావం. చంద్రుడు ఆల్రెడీ ఇక్కడ వచ్చింది 104 డిగ్రీల 13 నిమిషాలు మైనస్ రవి కూడా వచ్చింది ఇక్కడ 16 డిగ్రీల 11 నిమిషాలు ప్లస్ 9వ భావం. 9వ భావం ఎక్కడొచ్చింది మనకి? మనం కనుక చూస్తున్నట్లయితే 9వ భావం భాగ్యంలో వచ్చింది. ఇదిగో 9వ భావం 12 డిగ్రీల 12 నిమిషాలు. ఇది అంటే 3 గనక మనం వేసుకుంటే ధనం భాగ్యం లగ్న పార్చున, ధనం భాగ్యం లగ్న పార్చున వేసుకుంటే ఆటోమేటిక్గా మిగిలిన 2 దీని నుంచి వేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలి? 104 డిగ్రీల 13 నిమిషాలని 12 డిగ్రీల 12 నిమిషాలతో యాడ్ చేయాలి. 104, 13 104 డిగ్రీల 13 నిమిషాలు ప్లస్ 12 డిగ్రీల 12 నిమిషాలు. నిమిషాలు కూడుకుంటే 25. ఇటు 104, 12 116. 116 డిగ్రీల 25 నిమిషాలు. 116 డిగ్రీల 25 నిమిషాలు మైనస్ 16 డిగ్రీల 11 నిమిషాలు. సో ఇప్పుడు ఇందులో నుంచి 16 డిగ్రీల 11 నిమిషాలు తీసేయాలి. 25లో 11 పోతే 14. 16లో 116లో 16 పోతే 100.
100 డిగ్రీల 14 నిమిషాలు. 100 డిగ్రీల 14 నిమిషాలు. ఎక్కడ ఇది 100 డిగ్రీలు 14 నిమిషాలు అంటే ఎక్కడ పడుతుంది? 30, 60, 90 అయిపోయింది, ఇందులోకి వస్తుంది, అంటే కర్కాటకంలోకి వస్తుంది. కర్కాటకం మరి అక్కడికే 90 అయిపోయినాయి కదా, ఇంకా మిగిలింది ఏంది? 10 డిగ్రీల 14 నిమిషాలు కర్కాటకం. కర్కాటకం. భాగ్యపార్చునా. భాగ్యపార్చునా 100 డిగ్రీలు 10 డిగ్రీల 14 నిమిషాలు. 10 డిగ్రీల 14 నిమిషాలు. ఇక లాస్ట్ వన్ ధనలాభ పార్చునా. దీని యొక్క ఫార్ములా ఏంటి? చంద్రుడు మైనస్ 2వ భావం ప్లస్ 11వ భావం. చంద్రుడు ఉంది మనకి ఇక్కడ 104 డిగ్రీల 13 నిమిషాలు మైనస్ 2వ భావం. 2వ భావం ఎక్కడుంది? చూడండి, ఇక్కడ ఉంది 2వ భావం. అంటే 2వ భావం ఆల్రెడీ మనం ఇంత చేసాం. ఇది ఇక్కడ వచ్చింది మనకి 161 డిగ్రీ 31 నిమిషం. 161 డిగ్రీ 31 నిమిషం ప్లస్ 11వ భావం. 11వ భావం ఎక్కడుంది మనకి? ఎక్కడుంది 11వ భావం? ఇందులో 73 డిగ్రీల 35 నిమిషాలు. 73 డిగ్రీల 35 నిమిషాలు. ఇప్పుడు 104 డిగ్రీల 13 నిమిషాలకి 73 డిగ్రీల 35 నిమిషాలు యాడ్ చేయాలి. 104 డిగ్రీల 13 నిమిషాలకి 73 డిగ్రీల 35 నిమిషాలు. 35 నిమిషాలు 35, 38, 48 నిమిషాలలో 48. ఇక 4, 3, 7, 7, 1 177 డిగ్రీల 48 నిమిషాలు. 177 డిగ్రీల 48 నిమిషాలు. 177 డిగ్రీల 48 నిమిషాలు మైనస్ 161 డిగ్రీ 31 నిమిషం. ఇది తీసేద్దాం. 161, 31 తీసేయాలి. ఇందులో 48లో 31 పోతే 17, 7లో 1 పోతే 6, 7లో 6 పోతే 1. 16 డిగ్రీల 17 నిమిషాలు. 16 డిగ్రీల 17 నిమిషాలు. మరి ఎక్కడ ఉంటుంది రాశిచక్రంలో? ఇది మనకి రాశిచక్రం అంటే 30 కూడా అయిపోలేదు కదా, మేషంలో ఉంటుంది. ఏంటిది? ధనలాభ పార్చునా. ధనలాభ పార్చునా ఎంత? 16 డిగ్రీల 17 నిమిషాలు. 16 డిగ్రీల 17 నిమిషాలు. ఈ విధంగా మనం ధనం, భాగ్యం, లగ్నపార్చున, భాగ్యపార్చున, ధనలాభ పార్చునాలని చాలా ఓపికగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా కరెక్ట్గా వచ్చేలాగా మనం దీన్ని కేటాయించుకోవాలి. ఇక్కడ వీడియోలో మీకు చెప్పాలి కాబట్టి ఫాస్ట్గా చెప్పాను, కానీ దీన్ని చాలా స్లోగా వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా ఇలా మనం రాశి చక్రంలోనే అవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే అష్టక వర్గు వేసుకోవాలి. అష్టక వర్గు ఎలా వేస్తాం? దానికంటే ముందు ఒక 2 చిన్న టాపిక్స్ ఉన్నాయి మనం వేయాల్సినవి. అవి కూడా చెప్తే మనకి ఇక్కడ స్పేస్ వస్తుంది. అవి చెప్పుకొని వెళ్దామండి. ఇక్కడ ఫస్ట్ స్టాండర్డ్ టేబుల్, లోషు గ్రిడ్ అని 2 ఉంటాయి. ఇవి కూడా చాలా ముఖ్యమైనవి. స్టాండర్డ్ టేబుల్ చూద్దామండి. అంటే ఇవి 2 కూడా ఏం చెప్తాయంటే, స్టాండర్డ్ టేబుల్ ఏమో మీకు డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ద్వారా ఏమి జరగాలని ఉంది, అవి లేని ఎలిమెంట్స్ ద్వారా మీకు ఏ యొక్క లాస్ జరుగుతుంది అనేది తెలుస్తుంది. ఆ తెలిసిన దాంట్లో ఏదైతే లాస్ ఉందో అది నెగిటివ్. ఆ నెగిటివ్ పోయి దానిలో పాజిటివ్ వచ్చేలా చేయటమే మన నేమ్ యొక్క ఉద్దేశం. అలాగే లోషు గ్రిడ్లో ఏమైతే మిస్ అయ్యాయో అక్కడ సొల్యూషన్ కూడా ఇస్తారు అందులోనే. మొదటగా స్టాండర్డ్ టేబుల్ చూద్దామండి. స్టాండర్డ్ టేబుల్లో ఈ విధంగా 9 గడులు వచ్చేలాగా ఈ విధంగా ఉంటాయి. దీనిలో మనం డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవాలి. 30/4/1982. 30/4/1982. ఇక్కడ 0 ముందున్నా తర్వాత ఉన్నా దాని వాల్యూ ఉండదు, వేయాల్సిన అవసరం లేదు. 1 నుంచి 9 వరకు మాత్రమే వేయాలి. అయితే శతాబ్దాన్ని పరిగణలో తీసుకోకూడదు. అది 1900 లేదా 2000 అంటే 20, ఆ శతాబ్దాలను తీసుకోకూడదు. ఇక మిగిలిన 3, 4, 2, 8. 2 ఎక్కడుంది వీటిలో? ఎక్కడుంది. 3 ఎక్కడుంది? ఇది ఎక్కడుంది అంటే ఇటు చూసుకోవాలి దీని ప్రకారం. 4 ఎక్కడుంది? ఇది కార్నర్లో ఉంది.
తర్వాత 8 ఎక్కడుంది? మధ్యలో ఉంది. ఇవి మాత్రమే ఉన్నాయి. ఇక ఏమేమి లేవు? పై వరుసలో ఈ 2 లేవు, అంటే 1 లేదు, 9 లేదు. కింద వరుసలో అటు చివర ఇటు చివర లేవు, 5, 6 లేవు. ఇంకా కింద వరుసలో 7 లేదు. ఇవి లేవు. ఈ లేని వాటి వల్ల ఏం జరుగుతుంది? ఈ 1 లేదు, ఈ అంటే రౌండ్ చుట్టూనన్నీ లేని అనమాట. ఈ ఉన్న వాటి వల్ల ఏం జరుగుతుందో చూద్దామండి. ఫస్ట్ ఈ 3 ఉండటం వల్ల వీరికి మంచి అదృష్టం ఉంటుంది. ఈ అదృష్టం ఉంటే ఏమవుతుంది? చిన్న పనైనా పెద్ద పనైనా కొంచెం కష్టపడితేనే ఫలితం మొత్తం వీరికి వచ్చేస్తుంది. ఇది 3 ఉండటం వల్ల. 8 ఉండటం వల్ల ఏమవుతుంది? బాగా కష్టపడగలుగుతారు, హార్డ్ వర్క్ చేయగలుగుతారు. 4 ఉండటం వల్ల ఏమవుతుంది? లాభాపేక్ష ఉంటుంది. ప్రతి పనిలోనూ నాకెంత లాభం అని చూసుకోవటం ఉంటుంది. అలాగే 2 ఉండటం వల్ల ఏమవుతుంది? మనసు స్థిరంగా ఉంటుంది. ఇది ఉన్న వాటి వల్ల. మరి మిస్ అయిన వాటి వల్ల ఈ పర్సన్ ఏం మిస్ అయ్యాడు? 1 లేదు, అంటే ప్రభుత్వ పరంగా ఉన్నత స్థానం లేదు, ఏ పని చేసినా నెంబర్ 1 స్థానం లేదు. కాబట్టి వ్యాపార పరంగా కూడా నెంబర్ 1 స్థానం అనేది మిస్ అయింది. అది చాలా ముఖ్యం కదా, మరి అది మిస్ అయింది. తర్వాత 5 లేదు, అంటే సరైన ప్లానింగ్ లేదు. తర్వాత 6 లేదు. 6 అంటే ఏంది? మనీ లేదు. ఎంత అదృష్టం ఉన్నా డబ్బు లేకపోతే ఏం చేస్తాం? మనీ లేదు. తర్వాత 7, 9 లోపం వల్ల అధికారము లేదు. ఈ లేని అన్నీ కూడా లేదు లేదు అనేవన్నీ కూడా ఏంటివి? నెగిటివ్స్. ఇప్పుడు మనం ఏదైతే స్ట్రెంగ్త్ ప్రకారం ఇదిగో ఇంత ఫ్రీక్వెన్సీ పేరులో ఉండాలని డిసైడ్ చేశామో దానికి ఏం చేస్తాం? అక్కడ ఉన్నటువంటి ఏమైనా దోషాలున్నా, కూల్ నెంబర్స్ ఉన్నా, డెడ్ యాంటీ ఉన్నా వాటి కూడా కొంత ఫ్రీక్వెన్సీ వేసుకొని ఇంత ఉండాలని డిసైడ్ చేస్తాం కదా. ఇక్కడ వీటికి కూడా మనం కొంత వాటికి యాడ్ చేసుకొని ఫ్రీక్వెన్సీని పెంచడం కానీ, లేదంటే ఏవైనా పాజిటివ్ని ఇంక్రీజ్ చేసేటువంటి ఎలిమెంట్స్ని పెట్టడం కానీ చేయాలి. వీటికి ఒక రిథమిక్ ఉండేటువంటి ఫార్ములా ఉండదు. అది ఆయా న్యూమరాలజిస్టుల యొక్క ఎక్స్పీరియన్స్తో మాత్రమే మనం ఏది ఎంత ఉంచాలనేది బ్యాలెన్స్డ్గా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ బ్యాలెన్స్ తప్పితే ఏమవుతుంది? ఏమీ అవ్వదు. కాకపోతే మనకు రావాల్సిన రిజల్ట్ ఒక టైంలో రావాల్సింది ఆ టైం మించిపోతుంది అనమాట. అంటే ఇంకా ఎక్కువ మనం దాని మీద వర్క్ చేయాల్సి ఉంటుంది, అంతే. అదే మనకి సరైన న్యూమరాలజిస్టు సరైన సలహా ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే మనకి 3 నెలలు కోర్సు రాస్తే వచ్చేటువంటి రిజల్ట్ 1 వారానికి, నెలకే వస్తుంది. అదే వీటన్నిటిని మనం సరిగా కనుక జడ్జి చేయలేకపోతే అప్పుడేమవుతుంది? 3 నెలల్లో రావాల్సినటువంటి ఆ రిజల్ట్ 30 నెలలు కూడా పడుతుంది. ఓకే, ఇది. నెక్స్ట్ లోషు గ్రిడ్. ఇది లోషు గ్రిడ్ యొక్క టేబుల్. ఈ లోషు గ్రిడ్ టేబుల్లో ఏం మిస్ అయ్యాయో చూద్దామండి. ఇక్కడ కూడా మనం డేట్ వేసుకుంటాం 30/4/1982. అయితే ఇక్కడ మనం శతాబ్దాన్ని తీసివేయకూడదు. దీనిలో స్టాండర్డ్ టేబుల్లోనే శతాబ్దాన్ని రిమూవ్ చేసుకుంటే ఇక్కడ చేయమన్నమాట. కాబట్టి ఇవన్నీ వేయాలి. ఇప్పుడు ఇందులో ఏమున్నాయి? ఫస్ట్ 1 ఉంది, ఇదిగో 1 వేసుకున్నాం. తర్వాత 2 ఉంది, 2 వేసుకున్నాం. 1, 2, 3, 4 ఉన్నాయి. సో ఇక్కడ 3, ఇక్కడ 4. తర్వాత 8, 9 ఉన్నాయి. ఇదిగో ఇక్కడ 8, ఇది 9. ఇక మిస్ అయిన ఏంది? ఇక్కడ 2 ఉంది కదా, 2 ఈ కార్నర్లో. ఇక్కడ మిస్ అయిందంటూ ఏంటంటే 7 మిస్ అయింది. తర్వాత 5 మిస్ అయింది, 6. 5, 6, 7 మిస్ అయ్యాయి. ఫస్ట్ 1, 2 మిస్ అవ్వాల. మనకి ఇక్కడ 1 ఉంది, 2 ఉంది, మిస్ అవ్వలేదు. ఒకవేళ 1, 2 మిస్ అయి ఉంటే ఏం జరిగేది? ప్రతి పనిలోనూ నెంబర్ 1 స్థానాన్ని అందుకోలేరు మిస్ అయి ఉంటే. అప్పుడు సొల్యూషన్ ఏంటి? వారు నివాసం ఉంటున్న ఇంట్లో, వారు ఏదైతే నివాసం ఉంటారో ఆ ఇంట్లో, అది అద్దిల్లైనా సరే సొంత ఇల్లైనా సరే, ఒక ఫిష్ ఎక్వేరియంని పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఒక మౌంటైన్ ఉన్నటువంటి, పర్వతం ఉన్నటువంటి ఒక పోస్టర్ని, అందులో వాటర్ పడకూడదు, అలాంటి పోస్టర్ని గోడకి వ్రేలాడ తీసుకోవాల్సి ఉంటుంది. అది సొల్యూషన్. అలాగే 1, 2 కనుక లేకపోతే వీరికి అవసరం లేదు, ఉన్నాయి. అలాగే 3, 4 మిస్ అయ్యాయి అనుకోండి, ఇక్కడ ఉన్నాయి. ఇక్కడైతే ఒకవేళ మిస్ అయితే ఏంటి? 3, 4 వాళ్ళకి గ్రోత్ మిస్ అవుతుంది. మనం నేమ్ ద్వారా చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం, ఎంతో కష్టపడతాం, ఆ గ్రోత్ మిస్ అవుతుంది. వారికి ఏం చేయాలి? సొల్యూషన్ అంటే వారు నివాసం ఉంటున్న ఇంట్లో ఈస్టు, సౌత్ ఈస్టు దిక్కులలో, అంటే తూర్పు, ఆగ్నేయం దిక్కులలో గ్రీన్ లైట్ అమర్చాలి. ఇది దానికి సొల్యూషన్.
ఇక నెక్స్ట్ 6, 9 మిస్ అయితే ఇక్కడ మనకి 6, 9లో 9 ఉంది, 6 మాత్రం మిస్ అయింది. ఇలా మిస్ అయినప్పుడు ఏంటంటే తనకి సహాయం చేసేవారిని, తన స్నేహితుల్ని, ఆప్తుల్ని కోల్పోతారు. అలా కోల్పోకుండా ఉండాలంటే సొల్యూషన్ ఏంటంటే వారు ఒక బ్రేస్లెట్ని కుడి చేతికి ధరించటం కానీ, లేదంటే మెడలో చైన్లా ధరించడం, అంటే లేడీస్ అనుకోండి కుడి చేతికి ధరించుకోలేరు కదా, ఒకవేళ అలాంటి మెడలో చైన్లా ధరించడం కానీ చేయాల్సి ఉంటుంది. అది గోల్డ్ కావచ్చు, ఎల్లో కలర్, అంటే గోల్డ్ కావచ్చు, గిల్ట్ గోల్డ్ కావచ్చు, ఏదైనా పర్లేదన్నమాట, అలా ధరించాలి. అది సొల్యూషను. తర్వాత వచ్చేసి 5, 7, 8 మిస్ అయ్యాయి. అందులో 8 ఉంది, 5, 7 మిస్ అయ్యాయి. ఈ 5, 7 మిస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్క పరిస్థితుల్లో విపరీతంగా కలిసి వచ్చి మనం వింటూ ఉంటాం, నేను 2 సంవత్సరాలు బాగా హైప్ వెళ్ళాను, అక్కడి నుంచి సడన్గా పడిపోయాను, ఎందుకో తెలియదు. ఇందుకే అన్నమాట. కాబట్టి ఇలా ఉన్నప్పుడు ఏది 5, 7 మిస్ అయినప్పుడు అలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అఫ్కోర్స్ మనం 14 డైమెన్షన్స్లో నేమ్ తీసుకున్నప్పుడు అది జరగదు. ఒకవేళ మనం నేమ్ తీసుకొని మన యొక్క సిస్టంలో ఆర్బిటాల్ థియరీ ఇవన్నీ ఫాలో కాకుండా సాంప్రదాయ పద్ధతిలో ఆ ముహూర్తం ఈ లగ్నం అని ఫాలో అయినప్పుడు అది విసిరి కొట్టిద్ది. మనకేమనిపిస్తుంది, మరి నేమ్ చేసుకున్నాం కదా అనిపిస్తుంది, మరి జన్మ వైబ్రేషన్లో మనం జర్నీ చేయలేకపోయాం అనిపించదు. అందుకే సర్వీస్ 1, సర్వీస్ 2 తీసుకున్న వాళ్ళు గ్రాడ్యువల్గా అయినా సరే సర్వీస్ 3లోకి రావడం వల్ల ఇవన్నీ కూడా మీ చార్ట్లో ఉండి ఒక చిన్న మిస్టేక్ కూడా జరగకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా స్టాండర్డ్ టేబుల్, తర్వాత లోషు గ్రిడ్ టేబుల్ని చూడాలి. దీన్నే కొంతమంది ప్రబుద్ధులు ఈ లోషు గ్రిడ్నే ఇది ఒక శాస్త్రంలాగా దీన్నే పట్టుకొని ఊగులాడుతుంటారు. ఇది మనం ఇంతవరకే యూజ్ చేయాలి. ఇది మన న్యూమరాలజీ అనే ఒక పెద్ద శాస్త్రంలో ఒక చిన్న చాప్టర్. ఆ చాప్టర్ని అలాగే వాడాలి. అలా వాడకుండా అంతవరకు తెలుసు అనుకోండి వాళ్ళకి, మిగతాయి తెలియవనుకోండి, ఇంకా దాన్నే బట్టి ఊగులాడుతుంటారు. ఇటు ఒక రేఖ ఉంది, ఇటు ఒక రేఖ ఉంది, ఆ రేఖ ఈ జద్ది, ఈ రేఖ ఈ జద్ది, మిమ్మల్ని భయపెట్టడమే వారి ఉద్దేశ్యం. సో జాగ్రత్త పడాలి మీరు. ఇక్కడ మనకి ఇది అవసరమే, కానీ ఎంతవరకు అవసరమే తీసుకోవాలి. మనకి ఒక కఫ్ సిరప్ ఉంటుంది, దగ్గు సిరప్ ఉంటుంది. మరి ఎక్కువ తాగితే దగ్గు తగ్గిద్ది కదా అని ఆ సిరప్ మొత్తం ఒక్కరోజే తాగామనుకోండి, సచ్చి కూర్చుంటాం మత్తు ఎక్కువయ్యి. ఒక చిన్న 5 ml 10 ml తాగితేనే సిట్రజిన్ లాంటి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటేనే మత్తుగా ఉండి నిద్ర వస్తుంది. అలాంటిది మరి అది టానిక్కే కదా, మందే కదా అని చెప్పేసి తొందరగా దగ్గు తగ్గాలని మొత్తం తాగామనుకోండి, సచ్చి కూర్చుంటాం. ఇది అంతే. లోసు గ్రిడ్ అవసరమే. ఎంతవరకు అవసరం? మనకి ఏదైతే మిస్ అయిందో దాని యొక్క సొల్యూషన్ తీసుకోవడం వరకు అవసరం. కానీ సబ్జెక్ట్ అంతా తెలియకుండా ఇది ఒక్కటి తెలిసిన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది ఒక రేఖ ఉంటుంది, అటు ఒక రేఖ ఉంటుంది, అది ఇలా చేస్తుంది, ఇలా చేస్తని మిమ్మల్ని చిత్రవద చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఓకే, ఈ విధంగా మనం ఈ రెండింటిని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఇక అష్టక వరకు చూద్దామండి. మనం ఎందుకు చెప్పుకున్నామంటే వీటిని మనకి స్పేస్ వస్తుంది కాబట్టి చెప్పుకున్నాం. ఇప్పుడు అష్టక వరకు కూడా చాలా ముఖ్యం. మరి దాన్ని ఎలా తీసుకోవాలి అనేది కూడా మీకు చెప్తాను. ఇవన్నీ చెప్పడంలో నా ఉద్దేశం ఏంటంటే సర్వీస్ 3లో మనం లైఫ్ లాంగ్ బ్రైట్గా ఉండేలాగా, ఫ్యూచర్ అత్యంత అద్భుతంగా ఉండేలాగా ఏమేమి టాపిక్స్ తీసుకుంటున్నా వాటి వెనక ఎంత కష్టం ఉంటుంది, వాటి వెనక ఎంత రీసెర్చ్ ఉంది అని తెలుసుకోవటం. అది తెలుసుకోవడం ద్వారా మీకు ఆ యొక్క సబ్జెక్ట్ మీద రెస్పెక్ట్ పెరిగి దాన్ని కరెక్ట్గా, పర్ఫెక్ట్గా ఎంత కావాలో అంత ఒక మంచి న్యూమరాలజిస్ట్ సాయంతో మీరు ఉపయోగించుకొని మీ యొక్క ఫ్యూచర్ని బ్రైట్ చేసుకుంటారనేదే ఇక్కడ నా యొక్క ఆలోచన. ఓకే, ఇప్పుడు మనం అష్టక వర్గం అనే టాపిక్ ఎలా వేద్దామో చూద్దామండి. ఓకే, ఇక్కడ అష్టక వర్గం వేయాలంటే ఈ విధంగా అష్టక వర్గకు సంబంధించిన ఒక ఫార్ములా టేబుల్ ఉండాలి. ఈ విధంగా అష్టక వర్గకి సంబంధించినటువంటి ఫార్ములా టేబుల్ ఉండాలి. ఈ టేబుల్ సహాయంతో మనము అష్టక వర్గుని వేసుకుంటే 429 బిందువుల్ని మనం క్యారీ చేయొచ్చు. దీని ద్వారా వచ్చేటువంటి ఎవ్రీథింగ్, ఒక డిసీజ్ కానీ, మ్యారేజ్ కానీ, జాబ్ కానీ, వ్యాపారం కానీ, లైఫ్లో ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా ఫార్ములాతో, విత్ ఫార్ములా. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ధనం అనే బిందువు విత్ ఫార్ములా, భాగ్యం ఫార్ములా. ఈ విధంగా ప్రతిదీ ఫార్ములా ఉంటుంది, ప్రతిదీ ఫార్ములా. ఆ ఫార్ములా ప్రకారం వేసి ఈ యొక్క బిందువుల్ని గనక యూజ్ చేసుకుంటే చార్టుని, ఇది సైంటిఫిక్గా దీని మీదే రీసెర్చ్ చేయబడినటువంటి
చార్ట్ అనమాట. దీని ప్రకారం వేసుకుంటే మనకి పాయింట్ ఆఫ్ రేంజ్లో ప్రతి విషయాన్ని మనం పరిశోధాత్మకంగా చూడొచ్చు. అయితే ఇక్కడ ఎక్కువగా ఎసులుబాటు లేనందువలన నేను మీకు ఈ యొక్క 8 ప్లస్ లగ్నం 9 అష్టక వర్గులు ఇక్కడ చెప్పాలి. నేను ఒక్క అష్టక వర్గును మాత్రమే మీకు వివరంగా చెప్తాను. తర్వాత సర్వాష్టక వర్గుకి వెళ్దామండి. ఓకే, ఇక్కడ ఇది రవి అష్టక వర్గు. ఈ విధంగా పైన బిందువులు రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, లగ్నం అనేవి ఉంటాయి. ఇటువైపున లగ్నం, రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర ఇట్లా ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం మొదటగా ఇక్కడ రవి అష్టక ఈ నిలువుగా ఉన్నాయి మనకు అష్టక వర్గులు. మొదటగా రవి అష్టక వర్గు వేద్దామండి. మరి రవి అష్టక వర్గు వేసినట్లయితే ఇక్కడ రవి అష్టక వర్గులో ఏమేమి వస్తాయి? ఫస్ట్ లగ్నం వచ్చిద్ది, తర్వాత రవి వచ్చిద్ది, చంద్రుడు ఇలా వస్తారు. ఫస్ట్ మనం రవి అష్టక వర్గులో లగ్నం ఏముంది ఇక్కడ చార్ట్లో మనకి చూడండి. రవి అష్టక వర్గులో లగ్నం ఏముందంటే 3, 4, 6, 10, 11, 12 అని ఉంది. దీన్ని ఎలా వేయాలంటే మనకి రవి ఎక్కడ ఉన్నాడు ఇందులో చూడాలి. అంటే రవి ఎక్కడున్నాడు? మనకి రవి ఇక్కడ మేషంలోనే ఉన్నాడు. మరి ఎక్కడ ఉన్నా మేషం నుంచి 1, 2, 3, 4 అని లెక్కించుకోవాలి. కానీ మేషంలోనే ఉన్నాడంటే 1 నుంచే వేసుకోవాలి మనం. ఏముంది ఇక్కడ మనకు చార్ట్లో? రవికి లగ్నము నుండి ఏముంది? 3, 4, 6 ఇది 1 అయితే 1, 2, 3 ఇది 3 అలా గీత గీసుకోవాలి. 4, 5 లేదు 6 ఉంది 6, 3, 4, 6 తర్వాత 10, 11, 12 ఉంది. 7, 8, 9 అయిపోయింది. మళ్ళీ ఇటు రావాలి. 10, 11 ఫస్ట్ మనం రవి అష్టక వర్గం తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏం చేయాలంటే లగ్నము నుండి ఏమున్నాయో ఇక్కడ రాసుకోవాలి మనం. ఇక్కడ రవి అనేది మనకి రాశి చక్రంలో 1లో మొదలైంది. సో మనం రవి 1 నుంచి తీసుకోవాలి. మనం అష్టక వర్గులు వచ్చేసి రవి నుంచి రాహు వరకు వేయాలి. అంటే 8 ప్లస్ లగ్నం 9 అష్టక వర్గులు వేసుకోవాలి. ఈ 9 అష్టక వర్గుల్లో ఇప్పుడు అప్డేటెడ్ వెర్షన్లో 429 బిందువులు రావాలి అంటే మనం ఈ యొక్క అష్టక వర్గు టేబుల్ అని ఉంటుంది. ఈ టేబుల్ ప్రకారం మాత్రమే మనం మాన్యువల్గా వేసుకున్నట్లయితే మనకి 429 బిందువులు వస్తాయి. అంటే గతంలో ఉన్న 333 బిందువుల్ని 429గా మనకి అప్డేట్గా చేసేటప్పుడు దాంట్లో ఉపయోగించినటువంటి ఫార్ములా ఇది. సో ఈ ఫార్ములా ద్వారా మనం మాన్యువల్గా వేసుకోగలిగితేనే అవి సాధ్యమవుద్ది 429 బిందువులు. అయితే ఇక్కడ ఇది రవి అష్టక వర్గు సంబంధించిన టేబుల్. ఇలాంటి మనం చంద్రాష్టక వర్గు, కుజాష్టక వర్గు, బుధాష్టక ఇట్లా మనకి 9 అష్టక వర్గులకి ఈ విధంగా వేసుకొని ఈ 9 అష్టక వర్గుల్లో ఈ లాస్ట్ లైన్లో టోటల్ వస్తుంది. ఈ టోటల్ రవి అష్టక వర్గుకి 48, చంద్ర 49, కుజ 39, బుధ 54, గురు 56, శుక్ర 56, శని 39, రాహు 43, లగ్నం 45 ఇలా అన్ని బిందువులు గనక మనం ఇలా స్వీకరించి ఆ యొక్క టోటల్ లైన్ గనక సర్వాష్టక వర్గులో వేసుకోగలిగితే ఎక్కడా మిస్టేక్ జరగకుండా అప్పుడు మనకి వచ్చే రిజల్ట్ కూడా సర్వాష్టక వర్గు బిందువుల నుండి చాలా అక్యురేట్గా ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు నేను మీకు ఒక అష్టక వర్గు వేసి చూపిస్తాను. అదేవిధంగా మొత్తం వేయచ్చు. ఓకే, మొదటగా మనం రవి అష్టక వర్గు వేద్దామండి. అప్పుడు రవి మనకి రాశి చక్రంలో ఎక్కడుంటాడో చూసుకొని మేషరాశి నుంచి అది ఎన్నో రాశిలో చూసుకోవాలి. అయితే రవి మేషరాశిలో ఉన్నాడు కాబట్టి మేషరాశి నుంచే చూస్తాం కాబట్టి 1 ఇక్కడ రవి అంటే ఇది 1 అంటే ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. కానీ ఫార్ములాలో ఏమున్నాయి మనకి? లగ్నం నుంచి చూసుకుంటే ఏముంది మనకి? 3, 4, 6, 10, 11, 12 ఉంది. మరి ఇది 1 అనుకుంటే 3 అంటే 1, 2, 3 ఇక్కడ గీత గీసుకోవాలి. 3 తర్వాత 4 ఇక్కడ 5 లేదు 6 ఇక్కడ తర్వాత 10 ఉంది 7, 8, 9 లేదు 10 తర్వాత 11 ఉంది 11 తర్వాత 12 ఇది
మనకి ఇక్కడ టేబుల్లో మొత్తం 6 వచ్చాయి, ఇక్కడ కూడా మనకు 6 రావాలి, వచ్చాయి, రైట్. ఇప్పుడు ఈ మిగతా లైన్లో జీరోలు వేసుకోవాలి. ఇది ఇప్పుడు చంద్రుడిది చూద్దాం, చంద్రుడిది ఎలా ఉందనేది. అంటే ఇప్పుడు లగ్నం చూసాం, ఫస్ట్ రవి చూద్దాం, రవి చూసాం, ఇప్పుడు చంద్రుడిని చూద్దాం. చంద్రుడి నుంచి ఎలా ఉంది అంటే 3, 6, 10, 11 ఉంది. మరి చంద్రుడు ఎక్కడున్నాడు మనకి ఇందులో చూడండి. చంద్రుడు చూస్తే ఇక్కడ కర్కాటకంలో ఉన్నాడు. మరి మేషం నుంచి ఎన్నోది? 1, 2, 3, 4ది. అప్పుడు చంద్రుల్లో 4 నుంచి మొదలవుద్ది, అది మనకు 1 అవుద్ది. 1, 2, 3, 4 ఇది మనకు 1 అవుద్ది. మరి ఇప్పుడు టేబుల్లో ఏముంది? చంద్రుడి నుంచి 3, 6, 10, 11 ఇది మనకు 1 అయితే 3 అంటే 1, 2, 3 ఇది గీత గీయాలి. తర్వాత 6, 4, 5, 6 తర్వాత 10, 7, 8, 9 ఇక్కడ అయిపోయింది కదా. మళ్ళీ ఇటు పైకి రావాలి 10 తర్వాత 11 ఇది. టోటల్గా ఎన్ని ఉన్నాయి ఇందులో? మనకి 4 ఉన్నాయి. ఇక్కడ ఫార్ములా కూడా 4 ఉన్నాయి, ఇలా చూసుకోవాలి. ఇక మిగతా అన్ని జీరోలు పెట్టేయాలి. తర్వాత మనం రవి చూసాం, చంద్రుడు చూసాం. నెక్స్ట్ కుజుడు చూడాలి. ఇందులో కుజుడు చూస్తే కుజుడు నుంచి రవి అంటే పైనేమో అష్టక వర్గుల్లో రవి కాబట్టి రవి చూసుకోవాలి. ఇటు పక్కనేమో కుజుడు నుంచి వస్తున్నాడు, కుజుడు చూసుకోవాలి. 1, 2, 4, 7, 8, 9, 10, 11 ఉన్నాయి. మరి కుజుడు ఎక్కడున్నాడు చూసుకోవాలి. ఇందులో ఎక్కడున్నాడు? కన్యలో. అంటే 1, 2, 3, 4, 5 6ది. అప్పుడు కుజుల్లో 6 పోవాలి. 1, 2, 3, 4, 5 ఇది మనకు 1 అవుద్ది. ఇక్కడ ఏముంది? ఇక 1, 2, 4, 7 ఇది 1, 2, 4 అంటే 3, 4, 5, 6, 7. నెక్స్ట్ ఇది అయిపోయింది కాబట్టి ఇట్లా పైకి రావాలి. మళ్ళీ దీనిలోకి కుజుల్లోకి రావాలి. 8, 9, 10, 11 ఓకే. నెక్స్ట్ బుధుడు ఎక్కడున్నాడు మనకి? చూడండి బుధుడు చూసినట్లయితే ఇక్కడ వృషభంలో ఉన్నాడు. సో వృషభం ఎన్నోది? మేషం నుంచి 2ది కాబట్టి బుధుల్లో 2ది మనకు 1 అవుద్ది. ఇక్కడేముంది? బుధుడు నుంచి మనకి 3, 5, 6, 9 ఉంది. ఫస్ట్ 3 ఉంది, ఇది మనకు 1 అయితే 1, 2, 3 ఇది ఇక్కడ గీత గీసుకోవాలి. తర్వాత 5, 4, 5 తర్వాత 6 పక్కనే 6, 9, 7, 8, 9 తర్వాత 10 తర్వాత 11 మళ్ళీ 12 పైకి వస్తాం. ఇవి ఇప్పుడు మిగతా అన్ని సున్నాలు పెట్టుకోవాలి. ఇది బుధుడు అయిపోయారు. తర్వాత గురువు అంటే ఇక్కడ ఎక్కడున్నారు మనకు? గురువు వచ్చేసి ఇందులో చూసుకోవాలి ఎన్నోదో గురువు వచ్చేసి ఇక్కడ ఉన్నాడు తులాలో. ఇది ఎన్నోదో మనకు లెక్కేసుకుంటే 7ది. అంటే గురువులో 7 ఇదిగో ఇది మనకు 1వ అవుద్ది. మరి గురువుకి ఏముంది ఇక్కడ? రవి అష్టకొర్గులు. రవి అష్టకొర్గు అంటే పైన రవి చూసుకోవాలి, ఇటు అడ్డుగానే గురువు చూసుకోవాలి. 5, 6, 9, 11 గురువులో ఇది 1 అవుద్ది. 5 అన్నాడు ఫస్ట్. 1, 2, 3, 4, 5 తర్వాత 6 తర్వాత 9, 7, 8, 9 తర్వాత 11, 10, 11 ఇది. ఇక మిగిలినన్ని సున్నాలు. ఓకే. నెక్స్ట్ శుక్ర అష్టక వర్గు. శుక్రుడు ఎక్కడున్నాడు? దీనిలో మనం చూసినట్లయితే శుక్రుడు మీనంలో ఉన్నాడు. మేషం నుంచి లెక్కేస్తే మీనం మనకి 12. మరి అప్పుడు శుక్రుడు 12 ఎక్కడుంది? ఇక్కడ ఇది మనకు 1 అవుద్ది. ఇప్పుడు ఇటు పైన రవి అష్టకొరకు చూసుకోవాలి, ఇటు పక్క శుక్రుడు చూసుకోవాలి. ఏముంది? 6, 7, 12 ఇది మనకు 1 అవుద్ది. 1 ఇక పైకి వెళ్ళాలి. 2, 3, 4, 5, 6 తర్వాత 7 ఇచ్చాడు. 7 మళ్ళీ 12, 8, 9, 10, 11, 12 ఇక మిగిలినన్ని సున్నాలు. నెక్స్ట్ శని ఎక్కడున్నాడు? ఇక్కడ కన్యలో. కన్య అంటే మనకు 6ది. సో శనిలో 6 మనకు 1 అవుద్ది, ఇది 1 అవుద్ది. మరి ఇక్కడ రవి అష్టకొర్గులో శనిలో ఏముంది చూడు? 1, 2, 4, 7 ఇది 1 అవుద్ది. 1, 2, 4 అంటే 3, 4, 5, 6, 7 తర్వాత 8, 9, 10, 11 ఇది. నెక్స్ట్ లగ్నం నుంచి చూసినట్లయితే మనకి 3, 4, 6, 10, 11, 12 ఉంది. సో లగ్నం ఎక్కడుంది? ఇందులో మనకి ఎక్కడుంది? సింహంలో. 1, 2, 3, 4, 5 లగ్నంలో 5, 1, 2, 3, 4, 5 ఇది 1 అవుద్ది మనకి. సింహంలో ఏముంది మనకి? లగ్నంలో ఏముంది? లగ్నం నుంచి ఏముంది? రవి అష్టకొర్గులు. పైన రవి అష్టకొర్గు చూసుకుంటాం, ఇటు లగ్నం చూసుకుంటాం. 3,
1 2 4 7 ఇది ఒకటైతే 1 2 3 లేదు 4 తర్వాత 5 6 లేదు 7 8 మళ్ళీ పైకి 9 10 11 ఇది. ఇప్పుడు ఇందులో మిగిలినన్ని సున్నాలు పెట్టుకుంటాం. ఇది ఇప్పుడు ఇంకా మిగిలినవన్నీ కూడా మనం సున్నాలు పెట్టుకోవాలి. అలా రాగా మిగిలినవన్నీ సున్నాలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి, మనం చేసింది రైటా రాంగ్గా తెలియాలంటే ఇలా ఒకటిలో ఎన్ని ఇలా కూడుకొని ఇక్కడ వేసుకోవాలి. 1 2 3 4 5 1 2 3 4 1 2 3 4 5 1 2 3 4 1 2 3 4 ఈ సున్నాలు వస్తుంది కదా. 1 2 3 1 2 3 4 5 6 7 1 2 3 1 1 1 2 3 1 2 1 2 1 2 3 4 5 1 2 3 4 5 6. ఇప్పుడు ఇవన్నీ కూడుకుంటే ఈ టోటల్ రావాలి. 5 4 9 ఈ 5 4 9 9 18 ఈ 3 7 10 10 18 28 3 31 32 35 37 42 48. సో దిస్ ఈజ్ రైట్. ఈ విధంగా ఇది రవి అష్టకవర్గంలో బిందువులు. ఈ విధంగా మనం రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రాహు మొత్తానికి మనం ఈ యొక్క 8 రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని లగ్నం రాహు కాదు 3 6 8 అంటే మనకు అష్టకవర్గంలోకి వచ్చేసరికి రాహుకేతువులు నిషేధించడం జరిగిందనమాట. మనం ఇంతకుముందు నేను చెప్పిన దాంట్లో మీకు రాహు కూడా అని చెప్పాను కదా, రాహు నిషేధించడం జరిగింది. దాని ప్లేస్లో లగ్నం తీసుకున్నారు. అంటే జనరల్గా ఉండే 7 గ్రహాలకి లగ్నాన్ని తీసుకున్నారు, 8 అనమాట. సో ఈ విధంగా మనం రవి అష్టకవర్గం తీసుకున్నాం, తర్వాత చంద్రాష్టకవర్గులు 49 తీసుకుంటాం. ఈ విధంగా మొత్తం తీసుకున్నాక ఈ అష్టకవర్గులన్నీ కలిపి మనం సర్వాష్టకవర్గు తీసుకుంటాం. ఆ సర్వాష్టకవర్గు టేబుల్ ఎలా ఉందో చూద్దామండి. ఇప్పుడు ఇలా రాగానే దీన్ని మనం ఏం చేస్తామంటే రవి అష్టకవర్గం అని చెప్పి ఇలా తీసుకుంటాం. దీని వరకు ఈ విధంగా వేసి ఇక్కడ రవి అష్టకవర్గాన్ని రాసి కింద 48 రాసుకుంటాం. ఈ ఫస్ట్ది 1 అంటే మేషం అంటే ఇక్కడ అన్నమాట 5, రెండోది వృషభం 4, తర్వాత 5, తర్వాత 4 3 7 3 1 3 2 5 6 ఇలా చూపిస్తాం. ఇలా టేబుల్ వేసుకోవటం అలా చూపించడం దాంతో రవి అయిపోతుంది. అలాగే చంద్ర కుజ బుధ గురు శుక్ర శని లగ్నం మొత్తం వేస్తాం. అవన్నీ వేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి సర్వాష్టక వర్గు టేబుల్ వేసుకోవాలి. అది ఫైనల్. అది ఎలా వేయాలో చూద్దామండి. ఓకే, మనం రవి అష్టకవర్గులు వేసాం. అంతా చెప్పాను, లాస్ట్ మాత్రం ఉంచాను. ఇది రవి అష్టకవర్గులో టోటల్ అనమాట. రవి అష్టకవర్గులు వేసాం. ఈ విధంగా మనం రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రాహు అన్ని అష్టకవర్గులు వేసేస్తాం. ఇప్పుడు ఏమైందంటే ఈ రవి చంద్ర కుజ ఈ అష్టకవర్గులు మొత్తం కూడా ఒకే టేబుల్లో వేసేదాన్ని సర్వాష్టకవర్గు అంటారు. ఇది సర్వాష్టకవర్గు. ఈ సర్వాష్టకవర్గులో పైన మేషం నుంచి మీనం వరకు ఉంటాయి, ఇటువైపున రవి నుంచి లగ్నం వరకు ఉంటాయి. ఇలా ఉంటే ఇవన్నీ కూడుకుంటే మనకి ఒక్కొక్క రాశిలో ఎన్ని బిందువులు వస్తాయి. మనకి 3 4 7 9 17 24 26 31 6 8 18 25 28 38 10 18 12 30 39 4 8 8 18 21 25 35 39 2 10 20 33 4 8 14 14 26 31 38 8 12 15 24 25 32 35 10 14 21 29 35
6, 8, 16, 20, 29, 3, 15, 20, 30, 42, 3, 2, 5, 10, 20, 25, 34, 4, 3, 7, 15, 25, 30, 36. ఇప్పుడు మనం కూడిన ఈ టోటల్స్ అన్ని కరెక్టా కాదా ఎలా తెలుస్తుంది? ఈ టోటల్ అన్ని కూడితే 429 రావాలి. చూద్దాం. 6, 10, 12, 21, 26, 31, 39, 42, 51, 60, 65, 69. 9 వచ్చింది, ఇంకా 6 ఉంది. ఈ 6తో 6, 3, 9, 3, 12, 4, 16, 2, 18, 3, 21, 3, 24, 3, 27, 3, 30, 31, 33, 36, 39, 42. సో ఇది రైట్ అన్నమాట. ఈ విధంగా మనం జాగ్రత్తగా కేర్ఫుల్ గా వేసుకోవాలి. ఇందులో ఏ ఒక్కటి తప్పు వచ్చినా ఇది సమానం రాదు. మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళి ఏ అష్టిక వర్గంలో తప్పు వేసామో తెలుసుకొని అది కరెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా మనం చక్రంలో వేయాలి. సర్వాష్టక వర్గుని చక్రంలో వేస్తే ఇక అదే మనకి ఏది కావాలన్నా దాని ద్వారానే మనం వెళ్ళాల్సి వస్తుంది అనమాట. దీన్ని సర్వాష్టక వర్గు అంటారు. సర్వాష్టక వర్గు 429. దీంట్లో ఇక్కడ చూద్దాం. మేషం 31, ఇది మేషం 31. తర్వాత 38, 39, 39, 33, 38, 35, మరలా 35, 29, 42, 34, 36. ఇప్పుడు ఇక మనకి ఇప్పటి వరకు ఒక 10 to 12 పేజెస్ ఇదంతా చేస్తాం. అదంతా ఇంకా అవసరం లేదు. ఇది ఒక్కటి ఉంటే చాలు. సర్వాష్టక వర్గు ఒక్కటి ఉంటే మనం ఏదైనా కనుక్కోవచ్చు అనమాట. దీంట్లో మనం ఏమేమి తెలుసుకోవచ్చు? వివాహం గురించి, తర్వాత డెత్ గురించి, ఏదైనా డిసీజ్ ఉంటే దాని యొక్క తీవ్రత గురించి, తర్వాత జాబ్ రావటం గురించి, అలాగే బిజినెస్ బాగా గ్రోత్ రావడం గురించి ఎవ్రీథింగ్ తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు స్టార్టింగ్ ఏం తెలుసుకోవాలి అంటే మనము ఎప్పుడైనా సరే కొంచెం పాజిటివ్ వచ్చే ముందు మాత్రమే అవన్నీ కూడా తెలుసుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడేం తెలుసుకోవాలి మనం? మ్యారేజ్ గురించి, బిజినెస్ గురించి, చివరికి డెత్ గురించి, ఏదైనా డిసీజ్ గురించి కంప్లీట్ తెలుసుకోవచ్చు. అయితే స్టార్టింగ్లో తెలుసుకోకూడదు. మనకి ఏదైనా కొంత పాజిటివ్ వచ్చుకుంది, అవన్నీ తెలుసుకోవడం ద్వారా మంచి పాజిటివ్ రిజల్ట్ని తక్కువ టైంలో పొందొచ్చు. మరి స్టార్టింగ్లో మనం ఏం తెలుసుకోవాలి? లక్కీ సైడ్, అన్లక్కీ సైడ్, లక్కీ టైం పీరియడ్, అన్లక్కీ టైం పీరియడ్ తెలుసుకోవాలి. ఓకే, ఇక్కడ లక్కీ సైడ్, అన్లక్కీ సైడ్కి ఒక ఫార్మెట్ ఉంటుంది. లక్కీ టైం పీరియడ్, అన్లక్కీ టైం పీరియడ్కి ఒక ఫార్మెట్ ఉంటుంది. ఏ ఫార్మెట్లో ఏది మనం ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. మొదటగా లక్కీ సైడ్, అన్లక్కీ సైడ్ తెలుసుకుందామండి. లక్కీ సైడ్, అన్లక్కీ సైడ్ ఎలా తెలుసుకుంటాం? ఈస్ట్కి ఫార్ములా మేషం, సింహం, ధనుస్సు, మేషం, సింహం, ధనుస్సు. ఈస్ట్కి ఫార్ములా మేషం ప్లస్ సింహం ప్లస్ ధనుస్సు. ఇప్పుడు మేషం ఎంత? 31 బిందువులు ప్లస్ సింహం 33 బిందువులు ప్లస్ ధనుస్సు 29 బిందువులు. మొత్తం కూడుకుంటే 1, 3, 4, 9, 13, 3, 1, 3, 6, 3, 9, 93 బిందువులు వచ్చాయి ఈస్ట్కి. నెక్స్ట్ ఈస్ట్ తర్వాత సౌత్కి ఫార్ములా వృషభం ప్లస్ కన్యా ప్లస్ మకరం. వృషభం ఎంత? 38 బిందువులు ప్లస్ కన్యా ఎంత? 38 బిందువులు ప్లస్ మకరం 42 బిందువులు. ఇవి కూడుకుంటే 8, 16, 2, 18, 8, 1, 5, 3, 8, 3, 11, 118. నెక్స్ట్ సౌత్ అయిపోయింది. వెస్ట్ మేషం, వృషభం, మిథునం ప్లస్ తుల ప్లస్ కుంభం. ఇది వెస్ట్కి ఫార్ములా. ఇప్పుడు మిథునం అంటే 39,
ప్లస్ తుల అంటే 35 ప్లస్ కుంభం అంటే 34. ఇవి కూడుకుందాం. 9, 5, 14, 18, 8, 1, 4, 7, 10. ఇది నెక్స్ట్ నార్త్కు ఫార్ములా కర్కాటకం ప్లస్ రుచికం ప్లస్ మీనం. కర్కాటకం అంటే 39 ప్లస్ రుచికం అంటే 35 ప్లస్ మీనం అంటే 36. 9, 5, 14, 6, 20, 0, 2, 3, 3, 9, 2, 11, 110. వీటిల్లో ఏ బిందువులు అయితే ఎక్కువ ఉన్నాయో ఆ సైడ్ లక్కీ సైడు. ఇక్కడ 110, 108, 118, 9 ఇది ఎక్కువ ఉన్నాయి. సో వీరికి లక్కీ సైడ్ వచ్చేసి సౌత్. మరి అన్లక్కీ సైడ్ ఏంటి? తక్కువ బిందువులు ఉన్నది అంటే 93 ఈస్ట్. ఇది అన్లక్కీ సైడు, ఇది లక్కీ సైడు. చూసారా? జనరల్గా మనందరికీ ఏం తెలుసు? లక్కీ సైడ్ అనగానే ఎప్పుడు కూడా తూర్పు ఉత్తరం వైపే ఆలోచిస్తుంటాం. కానీ అందరికీ అవి లక్కీ సైడ్లు కాదు. ఇప్పుడు ఈ పర్సన్కి తూర్పు అనేది, ఈస్ట్ అనేది అన్లక్కీ సైడ్ అయింది. ఈ విధంగా అందుకే చెప్పాను, ఏ ఇద్దరి వేలి ముద్రలో ఒకేలా ఎలా ఉండవో, ఏ ఇద్దరికి ఒకే మంచి రోజు ఉండదు, ఏ ఇద్దరికి ఒకటే మంచి దిశ ఉండదు. అప్పుడు వీరికి ఏం దిశ? సౌత్. చాలామంది ఏమనుకుంటారు? సౌత్ దిశ బ్యాడ్ అనుకుంటారు. మరి వీళ్ళకి అద్భుతంగా కలిసి వస్తుంది సౌత్ దిశ. సో ఇక్కడ లక్కీ సైడ్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి? మనం నివాసం ఉండే ఇంటి యొక్క ఎంట్రన్స్ని ఆ సైడ్లో ఉంచుకోవడం ద్వారా, అలాగే మనం ఏదైనా ఆఫీస్ని మెయింటైన్ చేస్తుంటే ఆ ఆఫీస్ యొక్క అంటే బిజినెస్ కార్యాలయం యొక్క ఎంట్రన్స్ని ఆ విధంగా ఉంచుకోవడం ద్వారా, అలాగే మనం ఎవరితోన్నా స్నేహం చేయాలన్నా, ఎవరితోన్నా కలిసి వ్యాపారం చేయాలన్నా, అలాగే లైఫ్ పార్ట్నర్ని డిసైడ్ చేసుకోవాలన్నా కూడా మనం ఈ యొక్క లక్కీ సైడ్ని ఉపయోగించడం జరుగుతుంది. ఒకవేళ మనకు తెలియకుండా మన ఇంట్లో మన పిల్లలకి వివాహం చేయాల్సి వచ్చి అన్లక్కీ సైడ్ని చేసామనుకోండి, ఆ కాపురం అనేది ఎక్కువ కాలం సుఖంగా ఉండదు. సో నా కస్టమర్లకి ఇది ఇచ్చిన తర్వాత నేనేం చేస్తానంటే వారికి ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. లక్కీ సైడ్ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు నేను చెప్తూ ఉంటాను. వాళ్ళు నన్ను అడుగుతూ ఉంటారు. ఓకే, ఇది ఈ విధంగా మనం లక్కీ సైడ్ ఫార్మెట్ ద్వారా ఏది లక్కీ సైడ్, ఏది అన్లక్కీ సైడ్ తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇక మనం లక్కీ టైం పీరియడ్ ఎలా తెలుసుకోవాలి, లక్కీ టైం పీరియడ్ ఎలా తెలుసుకోవాలి అది చూద్దామండి. లక్కీ టైం పీరియడ్ అంటే ఒక రోజు కనుక మనకి లక్కీ డే అయితే ఆ లక్కీ డేలోని టోటల్ 24 అవర్స్లో ఎవ్రీ 8 అవర్స్ని మనం ఒక పీరియడ్గా తీసుకుంటే మరి ఆ 8 అవర్స్లో 3 పీరియడ్స్లో ఏది లక్కీస్ట్గా ఉంటుందో దాన్ని లక్కీ టైం పీరియడ్ అంటారు. ఏంటి ఆ పీరియడ్స్ అంటే, నెంబర్ 1 6 AM to 2 PM ఇది ఫస్ట్ది. నెంబర్ 2 2 PM to 10 PM. నెంబర్ 3 10 PM to మరుసటి రోజు 6 AM. ఈ మూడిటికి 3 ఫార్ములాస్ ఉన్నాయి. అవేంటంటే మనకి ఇందాక ఇక్కడ రాశి చక్రములో రవి ఎక్కడున్నాడో చూసుకొని అక్కడి నుంచి ప్రతి 4 రాసులు కూడుకుంటూ రావటమే అదే ఫార్ములా. ఇక్కడంటే మేషంలో ఉన్నాడు, ఇంకోసారి ఉండొచ్చు, ఎక్కడున్నా అక్కడి నుంచి మొదలు పెట్టాలి. ఇక్కడ మేషంలో ఉన్నాడు కాబట్టి మనం మేషం నుంచి మొదలు పెట్టాలి. మేషం ప్లస్ వృషభం ప్లస్ మిథునం ప్లస్ కర్కాటకం. ఇది దీని ఫార్ములా ఏంది? ఇంకా అక్కడి నుంచి కొనసాగింపు. సింహం ప్లస్ కన్యా ప్లస్ తుల ప్లస్ రుచికం. మళ్ళీ ఇక్కడి నుంచి మొదలు పెట్టారు. రుచికం తర్వాత ధనస్సు ప్లస్ మకరం ప్లస్ కుంభం ప్లస్ మీనం. ఇలా అన్నమాట. ఇలా ఎవ్రీ 4 సైన్లు తీసుకుంటే మనకు ఒక పీరియడ్ వస్తుంది. ఇప్పుడు చూద్దాం. మేషం నుంచి 31 ప్లస్ 38 ప్లస్ 39 ప్లస్ 39 ఇక్కడ దాకా. మళ్ళీ ఎక్కడి నుంచి 33 ప్లస్ 38 ప్లస్ 35 ప్లస్ 35 మళ్ళీ ఇక్కడ దాకా ఇక్కడ నుంచి 29 ప్లస్ 42 ప్లస్ 34 ప్లస్ 36. ఈ కూడుకుందాం అండి. 9 18 26 27 2 3 5 3 9 12 15 157. ఇక్కడ చూస్తే 5 10 18 21
2 3 5 3 8 6 14 141 6 10 12 21 1 2 5 8 12 14 ఇవి. దీంట్లో ఎక్కువ బిందులే చూడండి 141 141 157 ఇది ఎక్కువ బిందువులు. సో ఇది లక్కీ టైం పీరియడ్ 6 AM to 2 PM. అంటే లక్కీ టైం పీరియడ్ అంటే ఆ రోజంతా మనకు లక్కీ డేనే, కానీ ఒక ప్రయాణం పెట్టుకుంటే ఎప్పుడు పెట్టుకోవాలి? ఈ యొక్క లక్కీ టైం పీరియడ్లో పెట్టుకోవాలి. అది లక్కీ టైం పీరియడ్. మరి అన్లక్కీ టైం పీరియడ్ అంటే ఇది. అంటే ఆ రోజులో మొత్తం అదృష్టం అయినప్పటికీ మనకి అత్యంత ఎక్కువ అదృష్టం 6 AM to 2 PM, అత్యంత తక్కువ అదృష్టం లేదా నార్మల్ అదృష్టం 2 PM to 10 PM 10 PM to 6 AM. అంటే ఇది అందరికీ సమానంగా రాదు, కొంతమందికి ఇంకా ఒకటి తక్కువ వచ్చింది బాగా, అది మనకి అన్లక్కీ టైం పీరియడ్ అవుతుందన్నమాట. ఈ యొక్క లక్కీ టైం పీరియడ్ని అలాగే ఇప్పుడు నెక్స్ట్ చెప్పుకోబోయే ఆర్బిటాల్ థియరీని తర్వాత లక్కీ నెంబర్స్ని మూడింటిని కలుపుకుంటే మనం ఒక పర్సన్కి మంచి ముహూర్తాన్ని ఇవ్వగలుగుతాం అన్నమాట. ఏ వర్క్ చేసినా అద్భుతంగా విజయ పదంలో దూసుకునేలాగా మనం చేయగలుగుతాం. అయితే మన కస్టమర్స్తో మనం ఏం చేస్తాం? మన కస్టమర్స్ ఇవన్నీ కూడా మనల్ని ఫాలో అప్ చేస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళు చేస్తున్న బిజినెస్లో కానీ ఇంకేదైనా వర్క్లో కానీ ఒక మంచి ముహూర్తం కావాలనుకున్నప్పుడు మనల్ని సంప్రదిస్తారు. అప్పుడు దీన్ని మనం చూసుకొని వారికి సరైన సలహా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క సర్వీస్ 3లో లాస్ట్ టాపిక్ ఉంది, అదేంటంటే ఆర్బిటాల్ థియరీ. ఈ ఆర్బిటాల్ థియరీ కూడా దీనిలో చెప్పడం జరుగుతుంది. సో ఈ ఆర్బిటాల్ థియరీ కూడా అయిపోయిన తరువాత అప్పుడు నేమ్ చేయటం జరుగుతుందన్నమాట. మీరు కనుక గమనిస్తే నేను సర్వీస్ 1 వీడియోలో కూడా నేమ్ చేయలేదు, సర్వీస్ 2లో కూడా చేయలేదు, ఇక్కడ కూడా చేయట్లేదు. ఎందుకంటే నేమ్ చేయటం అనేది మనకి చూపించడానికి ఒక 1 అవర్ పైన పడుతుంది, నేను చేయడానికి ఒక 20 అవర్స్ పడుతుంది. సో దాన్ని ఒక ప్రత్యేకమైన వీడియోగా కేవలం నేమే చేద్దామండి. ఇప్పుడు సర్వీస్ 3లో ఉన్నటువంటి లాస్ట్ టాపిక్ వెళ్దామండి, అదే ఆర్బిటాల్ థియరీ. ఆర్బిటాల్ థియరీ ఇది న్యూమరాలజీలోనే ఒక సంచలనాత్మకమైనటువంటి చేంజ్. మనకి ముహూర్తాన్ని నిర్ణయించడం దగ్గర నుంచి మనకి ఏదైతే ఆస్ట్రాలజీలో ముహూర్తము లగ్నము అనే ఉన్నాయో వాటిని అధిగమించి అప్డేటెడ్ వెర్షన్గా మనకి న్యూమరాలజీ అందించినటువంటి ఒక వరం ఈ యొక్క ఆర్బిటాల్ థియరీ. ఏమిటి ఈ ఆర్బిటాల్ థియరీ? ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది? ఇది 6 టైప్స్. నెంబర్ 1, ఒక పర్సన్కి తన లైఫ్లో ప్రతి 9 సెకండ్లకి ఎలా ఉంటుంది అనేదాన్ని సెకండ్స్ ఆర్బిటాల్ థియరీ అంటారు. సెకండ్స్ ఆర్బిటాల్ థియరీ అంటే ఎలా ఉంటుంది అంటే గుడ్డా బ్యాడా. బ్యాడు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆ పీరియడ్లో బిజినెస్ స్టార్ట్ చేయకూడదు. ఇదే నేను చెప్తుంది మీకు. మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉన్నా ఎంత నాలెడ్జి ఉన్నా మీరు ఆ యొక్క స్టార్ట్ చేసే సమయం కోసం మన సాంప్రదాయ పద్ధతిలో వెళ్తే వాళ్ళకి అనుకోకుండా వాళ్ళు ఇచ్చిన ఆ లగ్నం అనేది మీ యొక్క ఆర్బిటాల్ థియరీలో బ్యాడ్గా ఉంటే ఖచ్చితంగా మీరు ఎంత కష్టపడ్డా ఫలితము ఉండదు. దానికి వాళ్ళు ఎన్ని కారణాలని చెప్పొచ్చు, అది పూర్వజన్మ సుకృతం అనొచ్చు, కర్మ అనొచ్చు, ఇంకేదైనా అనొచ్చు. కానీ నిజమేంటంటే మీరు మొదలుపెట్టిన ఆ టైము మీ ఆర్బిటాల్ థియరీలో బ్యాడ్ అంతే. సో దీన్ని సెకండ్స్ ఆర్బిటాల్ థియరీ అంటారు. అలాగే ఒక పర్సన్కి తన లైఫ్లో ప్రతి 9 నిమిషాలకి ఎలా ఉంటుంది అని చెప్పేదాన్ని మినిట్స్ ఆర్బిటాల్ థియరీ అంటారు. ప్రతి 9 నిమిషాలకి గుడ్డా బ్యాడా దాన్ని మినిట్స్ ఆర్బిటాల్ థియరీ అంటారు. అలాగే ఒక పర్సన్కి తన లైఫ్లో ప్రతి 9 గంటలకి ఎలా ఉంటుంది అని చెప్పేదాన్ని హవర్స్ ఆర్బిటాల్ థియరీ అంటారు. హవర్స్ ఆర్బిటాల్ థియరీ ప్రతి 9 సెకండ్స్కి ఎలా ఉంటుంది, ప్రతి 9 నిమిషాలకి ఎలా ఉంటుంది, ప్రతి 9 గంటలకి ఎలా ఉంటుంది. ఇది కనుక మనం చార్ట్గా వేసుకోవాలంటే చాలా వేగంగా చేంజ్ అవుతూ ఉంటుంది. అందుకే మా కస్టమర్స్కి నేను ఈ 3 కూడా చార్ట్గా వేసి ఇవ్వను. వారికి ఏదన్నా అవసరమైనప్పుడు అప్పటికప్పుడు చార్ట్గా వేసి వారికి పంపించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇవి 3. ఇవి కాకుండా ఇంకొక 3 ఏంటి, ఒక పర్సన్కి తన లైఫ్లో ప్రతి 9 రోజులకి ఎలా ఉంటుంది అనే చెప్పేదాన్ని డేస్ ఆర్బిటాల్ థియరీ అంటారు.
ప్రతి 9 రోజులకి ఎలా ఉంటుంది, గుడ్డా బ్యాడా, డేస్ ఆర్బిటాల్ థియరీ అంటారు. ఇప్పుడు ఇది చూసినట్లయితే మీరు ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు ఇలాంటి టైంలో ఏ 9 రోజులు గుడ్ వస్తుందో ఆ 9 రోజులు చేసి, ఏ 9 రోజులు బ్యాడ్ వస్తుందో ఆ 9 రోజులు మానేస్తే మంచి ఫలితాన్ని పొందుతారు. అలాగే ఒక పర్సన్కి తన లైఫ్లో ప్రతి 9 నెలలకి ఎలా ఉంటుంది అని చెప్పేదాన్ని మంత్స్ ఆర్బిటాల్ థియరీ అంటారు. ప్రతి 9 నెలలకి మంత్స్ ఆర్బిటాల్ థియరీ అంటారు. అంటే కొంతమంది కొన్ని వ్యాపారాలు సీజన్ వైర్గా చేసుకుంటారు. అంటే ఒక 6 నెలలు ఆ సీజన్ ఉంటుంది, ఇంకొక 6 నెలలు ఉండదు. అలాంటప్పుడు ఆ 6 నెలల్లో వీరి యొక్క మంత్స్ ఆర్బిటాల్ థియరీ బాగలేదనుకోండి, మనం తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి జాగ్రత్త పడవచ్చు. ఒకవేళ మంత్స్ ఆర్బిటాల్ థియరీ బాగలేకున్నా దానిలో మళ్ళీ డేస్ ఆర్బిటాల్ థియరీ బాగుందనుకోండి, గో హెడ్ వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. అలా ఇది మనకి ఉపయోగపడుతుంది. దీన్ని మంత్స్ ఆర్బిటాల్ థియరీ అంటారు. అలాగే ఒక పర్సన్కి తన లైఫ్లో ప్రతి 9 సంవత్సరాలకి ఎలా ఉంటుందని చెప్పేదాన్ని ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ అంటారు. ఈ విధంగా ఆర్బిటాల్ థియరీలు 6 టైప్స్ ఉంటాయి, కానీ చార్ట్లో ఇచ్చేది 3. ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ, మంత్స్ ఆర్బిటాల్ థియరీ, డేస్ ఆర్బిటాల్ థియరీ. ఇక మిగతా 3 సెకండ్స్ ఆర్బిటాల్ థియరీ, మినిట్స్ ఆర్బిటాల్ థియరీ, అవర్స్ ఆర్బిటాల్ థియరీ అనేది నేను నా కస్టమర్కి, ఎందుకంటే నేను నా కస్టమర్తోనే జర్నీ చేస్తుంటాను, వాళ్ళకి ఫోన్ కాల్ డిస్టెన్స్లో ఉంటుంటాను, నాకు పిఏలు ఎవరు ఉండరు, వాళ్ళు చేసినప్పుడు డైరెక్ట్గా నేనే లిఫ్ట్ చేస్తాను, కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఎప్పటికప్పుడు అది వేసి ఎలాగో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి పంపించి దాన్ని వాళ్ళ వైబ్రేషన్లో వాళ్ళు జర్నీ చేసేలా చేస్తుంటాను, కాబట్టి నో ప్రాబ్లం. ఇక ఇప్పుడు ఈ 6 ఆర్బిటాల్ థియరీలో ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ, మంత్స్ ఆర్బిటాల్ థియరీ గురించి ఇప్పుడు ఇక్కడ చెప్పుకుందామండి. మొదటగా ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ గురించి చెప్పుకుందామండి. ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ ఇది వేసేందుకు మనకి ఫస్ట్ చేసుకోవాల్సిన వర్క్ ఏంటంటే, మనం చేయాల్సిన ఈ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందామండి. 30/4/1982. ఈ డేట్ ఆఫ్ బర్త్ నుంచి వీరి యొక్క డెస్టినీ ఎంత, ఆ డెస్టినీ ప్రకారం వీరికి గుడ్గా ఉండే ఏంటివి, యావరేజ్గా ఉండే ఏంటివి, బ్యాడ్గా ఉండే ఏంటివి తీసుకోవాలి. మనం 1 to 9 నెంబర్స్లో గుడ్, బ్యాడ్, యావరేజ్ ఏంటి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి మనం డెస్టినీ తీసుకుందామండి. 30/4/1982, 3, 4, 7, 17, 17, 27. అంటే ఇక్కడ 3, 4, 10, 18, 20 అంటే 2, 9. ఇది డెస్టినీ 9. దీని ప్రకారం వీరి యొక్క గుడ్ నెంబర్స్ ఏంటంటే, వీరి యొక్క హార్మోనీసే వీరి గుడ్ నెంబర్స్. ఏంటివి అవి? 3, 6, 9 ఇవి గుడ్. మరి యావరేజ్ ఏంటివి అంటే, బ్యాడ్ తీసేస్తే యావరేజ్ వస్తాయి. బ్యాడ్ ఎలా వస్తాయి? వీటి యొక్క యాంటీ నెంబర్స్. 3 యొక్క యాంటీ ఏంటి? 7, 8. 6 యొక్క యాంటీ ఏంటి? 1. 9 యొక్క యాంటీ ఏంటి? 2. సో 1, 2, 7, 8 బ్యాడ్ అవుతాయి. ఎందుకు? 6 యొక్క యాంటీ 1, 9 యొక్కటి 2 యాంటీ, 3 యొక్క యాంటీ 7, 3 యొక్క యాంటీ 8. ఇక ఇవి కాకుండా మిగిలినవి యావరేజ్. ఇంకా మిగిలిన ఉంటే 2 ఉంటాయి. ఏమున్నాయి అవి? 1, 2, 3 అయిపోయాయి. 1, 2, 3 అయిపోయాయి కాబట్టి 4. తర్వాత 5, 4, 5. ఇక 6 ఉంది, 7 ఉంది, 9 ఉంది. 4, 5 అండ్ 0. 0 ఎప్పుడూ కూడా యావరేజ్ అవుద్ది. ఎందుకంటే ఈ పద్ధతిలో మనం 0 కనుక అంకె తర్వాత ఉంటే తీసుకోవాలి దాన్ని పరిగణలోకి, అంటే అది యావరేజ్ అవుద్ది అనమాట. ఇది తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇయర్స్ ఆర్బిటాల్ థియరీలో మనం ఫస్ట్ ఇయర్స్ రాసుకోవాలి. 1982 ఇలా కిందికి. తర్వాత మంత్ 04 అంటే 4. తర్వాత డేటు 30 అంటే 302 రాసుకోవాలి. ఇవి ఇలా రాసుకుంటే వీటిని ఆర్బిట్స్ అంటారు. ఆర్బిట్స్. ఈ ఆర్బిట్స్ ఆయా ఆర్బిటాల్ థియరీలో మనల్ని రూల్ చేస్తూ ఉంటాయన్నమాట. సో ఇవి గుడ్డా, బ్యాడా, యావరేజా అనేది మనం ఇక్కడ విభజించుకోవాలి. 1 చూడండి, గుడ్డా, బ్యాడ్, యావరేజ్ అంటే బ్యాడ్. ఇక్కడ మనం బ్యాడ్ అని రాయాలి. 9 గుడ్, 8 బ్యాడ్, 2 బ్యాడ్, 4 యావరేజ్, 3 గుడ్, 0 యావరేజ్,
ఈ విధంగా అక్కడ మనం గుడ్ బ్యాడ్ యావరేజ్ ఇక్కడ డిసైడ్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ మనకి ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ రాసుకోవాలి. ఇక్కడ 30/4/1982. ఇక్కడ నుంచి మనం ఏ ఆర్బిటాల్ థియరీ వేస్తున్నామో దానికి మాత్రమే యాడ్ చేయాలి, 9 యాడ్ చేయాలి. ఇది ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ కాబట్టి ఇయర్స్కే యాడ్ చేయాలి, ఇంకా మిగతా మార్పు ఉండదు. కాకపోతే ఇక్కడ డేట్ ఇక్కడికి వచ్చేసరికి ఒకటి తగ్గించి రాసుకోవాలి. 29 30 కాబట్టి 29 రాసాం. 4 దీనికి మాత్రమే యాడ్ చేయాలి. 1882కి 9 యాడ్ చేస్తే 1982కి 9 యాడ్ చేస్తే 1991. ఇప్పుడు ఇది రాసుకున్నప్పుడు 29 మరలా 30 అవుద్ది. 30/4/1991. మరలా ఇది పోవాలంటే డేట్ ఒకటి తగ్గించి రాసుకోవాలి. 29 4 1991 9 కలిపితే 2000. నెక్స్ట్ ఇది రాసుకోవాలంటే 29 30 అవుద్ది. 30/4 2000. ఇప్పుడు 30 ఇటు వస్తే 29 4 2000కి 9 కలిపితే 2009. ఇప్పుడు ఇది రాసుకుంటే 29 30 అవుతుంది. 30/4 2009 2 మరలా ఈ 30 ఇటు వచ్చేసరికి 29 4 2009కి 9 కలిపితే 2018. సో ఇది రాసుకుందాం. ఈ 29 వచ్చి 30 అవుతుంది. 30/4 2018 2 ఈ 30 ఇటు వెళ్ళేసరికి మళ్ళీ 29 అవుతుంది. ఈ 4 ఇలాగే ఉంటుంది. 2018కి 9 కలిపితే 2027. మరలా ఈ డేట్ ఇటు రాసుకుందాం. 29 30 అవుతుంది. 4 2027. సో ఇది వచ్చేసరికి 29 4 2027కి 9 కలిపితే 2036. ఇప్పుడు ఇది రాసుకుందాం. 29 రాస్తే 30 4 2036. ఇటు వస్తే ఈ 30 29 4 2036 9 కలిపితే 2045. ఇలా రాసుకోవాలి. ఇలా చేసేటప్పుడు నేనేం చెప్తున్నాను, ఈ 30 ఇటు వెళ్ళేసరికి 29 అవుద్దన్నాను. ఎందుకంటే మనం 30 నుంచి 30కి చూడం. ఇప్పుడు 1 నుంచి కౌంట్ చేసేటప్పుడు 10 రావాలంటే చూడండి, 1 2 3 4 5 6 7 8 9 1 కలిపినప్పుడు 9 వస్తే 10 అనేది మరలా స్టార్టింగ్కి వస్తుంది. అందుకు మనం ఇక్కడ డేట్ ఎంతైతే ఉందో దానికి ఒకటి తగ్గించి ఇక్కడ రాసుకుంటే అక్కడి నుంచి మళ్ళీ ఇటు చూస్తే 30 వస్తుంది. అదే మనం 30 to 30 రాసామనుకోండి, మళ్ళీ ఇటు వచ్చరికి 31 2 అవుద్ది, మళ్ళీ ఇటు వచ్చరికి ఇంకోటి పెరిగిద్ది. అలా ఉండకూడదనమాట. ఇంకొకటి, మనం చేసినంత తప్పు రైటో తెలుసుకోవాలంటే ఇక్కడ దేనికి కలిపాం మనం, ఇది ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ కాబట్టి ఇయర్స్కి మాత్రమే కలిపాం. ఇక్కడ ఇయర్స్ చూడండి, ఎక్కడైనా 9 డిఫరెన్స్ ఉండాలి. చూడండి, 82కి 9 కలిపితే 91, 91 9 2000, 2009 2018 2236. ఇది కూడా 91 2000 2009 2010 2020 2030 2041 45. ఈ విధంగా 9 గ్యాప్ ఉంటే మనం చేసింది రైట్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇందులో మరి ఇలా ఉన్నప్పుడు ప్రజెంట్ వీరికి జరుగుతున్న పీరియడ్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇది జరుగుతుంది. ఇప్పుడు 2018 నుంచి 2020 మధ్య జరుగుతుంది, 2024 అంటే. ఓకే, అది మనం ఇక్కడ రాసుకోవాలి. ప్రజెంట్ వీరికి జరుగుతున్న పీరియడ్. ఏంటది? 30/4/2018 టు 29/4/2027. ఇది ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ. ఇప్పుడు మినిట్స్ ఆర్బిటాల్ థియరీ కానీ తర్వాత డేస్ ఆర్బిటాల్ థియరీ, ఇది ఇయర్స్ ఆర్బిటాల్ థియరీ. ఇప్పుడు మంత్స్ ఆర్బిటాల్ థియరీ కానీ డేస్ ఆర్బిటాల్ థియరీ కానీ మీరు దీని ప్రకారంగా వేసుకొని చూసుకోవచ్చు. ఈ విధంగా మనం ఆర్బిటాల్ థియరీ వేయటానికి, అలాగే పాచునా బిందువులకి, అష్టక వర్గుకి, వీటికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఇవి చాలా జాగ్రత్తగా,
చాలా ఏకాగ్రతతో వేయాల్సిందనమాట. ఏమాత్రం తప్పు జరిగినా నేను కస్టమర్కి ఇచ్చే సజెషన్లో డిఫరెన్స్ వస్తాయి. కాబట్టి మనం ఎక్కువ టైం వీటికి తీసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా మనం సర్వీస్ 1 సర్వీస్ 2లో ఏం చేశామో అదంతా చేస్తూ ఇంకా అదనంగా మనం ఈ టాపిక్స్ని కూడా చేస్తూ వీటితో పాటు లైఫ్ అంతా కూడా ఫ్రీ సజెషన్ ఫ్రీ సర్వీస్ ఇవ్వడం అనేది ఈ యొక్క సర్వీస్ నెంబర్ 3లో మనకి జరుగుతుంది. కాబట్టి మీరు సర్వీస్ 1 వీడియో చూశారు, అలాగే సర్వీస్ 2 చూశారు, ఇది సర్వీస్ 3 వీడియో. మీకు వీటిలో ఏది కావాలి అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కనుక మీరు కాల్ చేసినట్లయితే రిసీవ్ చేసుకొని మీకు తగిన సూచనని ఇస్తారు. నెక్స్ట్ వీడియోలో మనం సర్వీస్ నెంబర్ 4 ఎలా ఉంటుంది, అలాగే సర్వీస్ నెంబర్ 5 ఎలా ఉంటుంది, ఈ 2 విషయాలు కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం అండి.